For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. సో మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్వ్యూ ఇస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రోలో లేడీస్ అండ్ జెంటిల్మెన్ బాయ్స్ అండ్ గర్ల్స్ వరకు తెలుసు. నిబ్బాస్ అండ్ నిబ్బీస్ అండ్ అంత కంఫర్టబుల్ గా దాన్ని ఇంక్లూడ్ చేశారంటే బేసికల్లీ లైఫ్ గురించి, ఫెయిల్యూర్ గురించి చాలా కొటేషన్స్ విన్నాం, కానీ ఈ కొటేషన్ మాత్రం మీ దగ్గరే విన్నాం విజువల్ గా. దీని గురించి ఒకటి చెప్పాలి. నాకు ఎప్పుడు సందర్భం వస్తుందని వెయిట్ చేస్తున్నాను. థియేటర్స్ అంటారా, యూట్యూబర్స్ అంటారా, మీమర్స్ అంటారా తెలిసి మంచి మ్యూజిక్ యాడ్ చేసి. బట్ ఈ డైలాగ్ మోటివేట్ చేస్తుంది. ఎలా అంటే సార్, ఫెయిల్ అయిన వాడు, ఏదైనా ఓడిపోయిన వాడు అప్పటికప్పుడు ఆ స్టేటస్ పెట్టుకుని నెక్స్ట్ గెలుస్తాం, నాకు కిక్ వస్తుంది అని కొంచెం ఆనందపడుతుంది ఆ 30 seconds. ఏం లేదండి, సక్సెస్ఫుల్ లవ్ స్టోరీల కన్నా లవ్ ఫెయిల్ స్టోరీసే బాగా జనం చూస్తారు, సక్సెస్ అవుతాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరు లవ్ ఫెయిల్ అవుతాడు కాబట్టి. ఒక నా 10th class ఫెయిల్ అయినప్పుడు ఇవన్నీ అంటే చెప్తారు నాకు. కెరియర్ కూడా ఏంటి సార్ మరి, అంటే మీకు మరి మీరు ఏ డ్రీమ్తో ఎంటర్ అయ్యారో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి మాకైతే ఇంకా తెలీదు. మరీ సెటిల్డ్గా వస్తున్నారు కదా సార్, మీరే రిస్క్ తీసుకోవాలి, పరిగెట్టాలి, అక్కడికి వెళ్ళి పడాలి, ఎక్కడికి వెళ్ళి పడాలని చెప్తున్నారు. చాలా సెటిల్డ్గా వస్తున్నట్టు మాకు అనిపిస్తుంది. దీన్ని సెటిల్డ్ అన్న వ్యక్తి మీరే ఫస్ట్ నాకు తెలుసు. సెటిల్డ్ అంటే ఏంటో నేను చెప్తాను. ఈ థాట్ కూడా ఏమన్నా ఉందా సార్, ఇలా బ్యాచులర్గా ఉన్న వాళ్ళు గొప్పోళ్ళు ఉన్నారు అనే మైండ్లో ఈ థాట్ కూడా ఏమన్నా ఉంది సార్? గోల్డ్ అన్నది వాళ్ళు చేసే పనులు బట్టి ఉంటుంది తప్ప పెళ్లితో ఏమాత్రం సంబంధం లేదు. ఫస్ట్ పాయింట్. సందీప్ రెడ్డి వంగ గారు ఒక ఇంటర్వ్యూలో అన్నారు సార్, ఏమన్నారంటే పెళ్లి అనేది మనం క్రియేట్ చేసుకున్నాం, నార్మల్గా పెళ్లి అవసరం లేదు, ఒక అమ్మాయి అబ్బాయి కలిసే ఉండొచ్చు లైఫ్లో. కలిసి ఉండకూడదు. నాకు తెలిసి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఇద్దరు 2 వేరు ఫ్లాట్లో ఉండాలి, అట్లీస్ట్ 2 వేరు రూమ్లో ఉండాలి. సో మీకు ఎప్పుడైనా నిజంగా గుండె జారిగల్లంత అయింది మూమెంట్ ఉందా మీ లైఫ్లో మొత్తం? అలాంటి అంబిషన్స్, గోల్స్ లేని వాళ్ళు చేసేస్తారు. ఫ్రాంక్గా మాట్లాడు. ఎలాగో సరిపోదా శనివారం ఇప్పుడు ఎలాగో మీరు సెట్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు షూటింగ్లో, పేరు కూడా అందులో సుధా అని ఉంది వికీపీడియాలో. ఇక్కడ చూస్తే కూడా రొమాంటిక్గా మంచిగా టీషర్ట్ వేసుకుని ఉన్నారు. ఏమన్నా ఆ క్యారెక్టరైజేషన్కి దీనికి సింక్ ఏమన్నా ఉందా సార్? కొంచెం సీరియస్గా ఉంటుంది, నెగిటివ్ షేడ్ ఉంటుంది, ఫన్ ఎలిమెంట్ ఉంటుంది, కానీ డైలాగ్ ఉన్నట్టు యాక్షన్. నిద్ర లేచారు సార్, ఒక రోజు పడుకున్నారు, నిద్ర లేచారు, లేచిన వెంటనే మీకు తెలియదు మీకు వైఫ్ ఉన్నారు, అప్పుడు ఏం చేస్తారు? దూకేస్తా కిటికీలో నుంచి బయట. నాకు ఈ కళ వస్తుంది, భలే అడిగారు తెలుసా. అంటే చెప్తున్నా నాకు ఏదో ఉక్కిరి బిక్కిరి అయిపోతాను నా వల్ల కాదు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ నిబ్బీస్ అండ్ నిబ్బాస్, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను ప్రియదర్శన్, నాతో పాటు ఎవరున్నారంటే, జనరల్లీ ఒక సామెత ఉంటుంది కదా, నిండుకుండ తొనకదని. ఆయన మాటలు కూడా అలాగే ఉంటాయి అన్నమాట. అసలు ఎలాంటి క్వశ్చన్ అడిగినా ఆయన చెప్పే మాటలు ఎవరైనా కన్విన్స్ అవ్వాల్సిందే. అండ్ మెయిన్లీ ఆయన గురించి పేరు చెప్పడం కంటే ఆయన మాటలే ఒకటి మీకు ఇంటర్వ్యూలో చెప్తాను. ఎవ్రీ వన్ హ్యాస్ టు ఫెయిల్ ఇన్ ఆర్డర్ టు ఎంజాయ్ ద కిక్ ఆఫ్ లైఫ్. సో మన ముందు ఉన్నారు హర్షవర్ధన్ గారు, మాట్లాడారు. థ్యాంక్ యూ. హాయ్, గుడ్ టు సీ యూ, ఆల్ ది బెస్ట్. సార్ థ్యాంక్ యూ సార్. సో మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్వ్యూ ఇస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రోలో లేడీస్ అండ్ జెంటిల్మెన్ బాయ్స్ అండ్ గర్ల్స్ వరకు తెలుసు. నిబ్బాస్ అండ్ నిబ్బీస్ అండ్ అంత కంఫర్టబుల్ గా దాన్ని ఇంక్లూడ్ చేశారంటే ఇట్ సౌండెడ్ సో ఫ్రెష్. సార్ ఇప్పుడు నాకు తెలిసి ఒక 1/3 వాళ్ళే ఉంటారు. అవును, అందుకని వాళ్ళని కూడా మెన్షన్ చేయాలి కదా సార్, రెవెన్యూ ఇచ్చే వాళ్ళని మెన్షన్ చేయాలి కదా సార్. చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది మనకి. సో బేసికల్లీ లైఫ్ గురించి, ఫెయిల్యూర్ గురించి చాలా కొటేషన్స్ విన్నాం, కానీ ఈ కొటేషన్ మాత్రం మీ దగ్గర విన్నాం విజువల్గా. దీని గురించి ఒకటి చెప్పాలి నేను, అంటే ఎప్పుడు సందర్భం వస్తుందని వెయిట్ చేస్తున్నా. నా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, అతనికి ఒక కొడుకున్నాడు, ఒకళ్ళు కాదు 2 కొడుకులు. పెద్ద కొడుకు బాగా చదువుతుంటాడు, రెండో కూడా సరిగ్గా చదవట్లా, వాడు కొంచెం తింగరాడు. ఇతను బాగా చదువురా అది ఇది. తర్వాత కొద్ది రోజులు పోయిన తర్వాత చదవకపోతే ఏమవుతుంది నాన్న, ఫెయిల్ అవుతావు అన్న. ఫెయిల్ అయితే మంచిదని మీ ఫ్రెండ్గా చెప్పాడు అన్నాడు. ఈయన నాకు ఫోన్ చేసాడు, సార్ మావాడు మీ వైరల్ అయిన రీల్ బాగా చూస్తున్నాడు సార్, అదే 1 హ్యాస్ టు ఫెయిల్ అది మీరు చెప్పారు. నేను ఆఫ్కోర్స్ ఇది బాగా వైరల్ అయింది, మంచిగా అందరూ పెద్ద వాళ్ళు కూడా, పెద్ద కంపెనీల్లో సీఈఓలు కూడా దాన్ని వాట్సాప్ స్టేటస్ల కింద పెట్టుకోండి, ఇవన్నీ విని కొంచెం. అయితే ఒకటి నాకు ఆశ్చర్యం వేసింది ఏంటంటే, నాకు ఇన్నర్ ఫీలింగ్ చెప్తున్నా, అందులో ఏమంత కొత్త విషయం చెప్పాను నాకు ఇప్పటికీ అర్థం కాదు. కానీ అదంత వైరల్ అవ్వడం కారణం ఏంటో తర్వాత తెలిసిందే, నలుగురు చెప్పిన తీరు, ఎక్స్ప్రెషను, దానికి మన చక్కగా వాళ్ళని ఎడిటర్స్ అంటారా, యూట్యూబర్స్ అంటారా, మేమర్స్ అంటారా, మంచి మ్యూజిక్ యాడ్ చేసి. అండ్ ఇంకోటి ఏంటంటే, మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి ఫెయిల్యూర్ అన్నది తగులుతూ ఉంటుంది. ఆ ఫెయిల్యూర్ అనేది తట్టుకునే శక్తి ఎవరికి ఉండదు. కాకపోతే ఫెయిల్ అవ్వడం అన్నది నీకు సక్సెస్ అన్నది ప్రపంచానికి నిన్ను పరిచయం చేస్తే
ఫెయిల్యూర్ ప్రపంచాన్ని నీకు పరిచయం చేస్తున్న ఓల్డ్ సేయింగ్ ఒకటి ఉంది. దాన్నే నేను కొంచెం అటు ఇటు చేసి చెప్పాను. ఆనెస్ట్గా చెప్పేస్తున్నాను కదా, ఇప్పుడు దానికి లైక్లు వస్తే వచ్చేది అన్న. నేనేం చేయను, ఎంతకన్నా మంచి విషయాలు చాలా చెప్పాను, ఎవరు పట్టించుకోరు. అదే సక్సెస్ ఏవి ఎందుకు అవుతాయో కూడా తెలీదు, అలాగే ఫెయిల్యూర్ కూడా యాజ్ సింపుల్ యాజ్ దట్. సో అలా చెప్పి నాకేంటంటే ఎందుకంటే టు సీ ద కిక్ ఆఫ్ సక్సెస్ అనబోయి కిక్ ఆఫ్ లైఫ్ అన్న. దట్ రీజన్ మెనీ పీపుల్ అంటే సక్సెస్ తాలు గొప్పతనం తెలియాలంటే ఫెయిల్ ఒకసారి అవ్వాలి కదా. ఒకటి ఏసీ వాల్యూ తెలియాలంటే ఎండలో ఎక్కువసేపు నిల్చుంటే ఇంకా బాగా తెలుస్తుంది అన్నది నా ఉద్దేశం. ఆ బొడ్డోడు అలా పట్టుకుంటాడని ఎవడనుకుంటాడు. ఈయన ఫోన్ చేసి సార్ మీతో ఏమైనా మాట్లాడతారు మా వాడితో అంటే భయపడ్డా. అడితే ఏం చెప్తాను నేను. తర్వాత ఇంటికి వెళ్ళాను. వాళ్ళు ఇంటికి వెళ్తే వాడిని పరిచయం చేశారు. అది వెయిటింగ్ నేను. అడితే ఏం మాట్లాడాలి. బయటకు వచ్చాడు ఊపుని. నేను చెప్పాను, అరే బాబు ఫెయిల్యూర్ అన్నది ఇన్ఎవిటబుల్, చాయిస్ కాదు. సక్సెస్ చాయిస్. అంటే దానికోసం నువ్వు శ్రమించాలి, కష్టపడాలి, ఏదో ఒక స్ట్రాటజీ ప్లే చేయాలి, ఇవన్నీ ఉంటాయి. సో ఫెయిల్ అవ్వాలి అని నేను అనడానికి గల కారణం ఇదేనా వాడికి ఏదో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. చేస్తే వాడు అప్పుడు కొంచెం కన్విన్స్ అయ్యాడు. అది ఎక్కడ తెలిసిందని నెక్స్ట్ వచ్చిన ఎగ్జామ్స్లో రిజల్ట్స్. చెప్పొచ్చేది ఏంటంటే ఇది నాకు ఎంత పేరు తీసుకొచ్చిందో అంత టెన్షన్ కూడా పెట్టింది. ఫెయిల్ అయితే మంచిది అన్నాడు కదా మీ ఫ్రెండ్, ఫెయిల్ అవుతా అని అంటే ఏం చెప్తాడు వాళ్ళ నాన్న. నాకు ఇచ్చాడు ఫోను. నేను అవ్వాలి కదా ఇది ఎక్కడ కూడా రా బాబు అని. అంటే ఒకసారి స్టార్ట్ అయింది అనుకోండి, ఇప్పుడు నేను చెప్పాను ఈ విషయం, ఇప్పుడు పబ్లిక్లో చాలామందికి ఇది అయ్యి ఉంటుంది. వాళ్ళందరూ రివర్స్ ఇప్పుడు మేము స్టార్ట్ అయ్యి అనుకోండి, ఇది ఇలా అన్నాడు దానివల్ల మా పిల్లలు ఫెయిల్ అవుతున్నారని. మీరు కొత్త ఐడియా ఇచ్చారు. అమ్మో, పిల్లలందరికీ ఐడియా ఇచ్చినట్టు అయింది సార్. ఏదైనా ఇప్పుడు ఒకటే చెప్తున్నా, ఎవరికి ఏం కావాలో అదే తీసుకుంటాడు అందులోంచి. అర్థమైంది కదా. మనం అనుకుంటాం నవరస భరితం అని. ఏ రసం ఎక్కువ తీసుకుంటారో అది ఆస్వాదించే వాళ్ళు బట్టి ఉంటుంది, మన చేతులు ఏమి లేవు. బట్ ఈ డైలాగ్ మోటివేట్ చేస్తుంది ఎలా అంటే సార్, ఫెయిల్ అయిన వాడు ఏదైనా ఓడిపోయిన వాడు అప్పటికప్పుడు ఆ స్టేటస్ పెట్టుకుని నెక్స్ట్ గెలుస్తాం నాకు కిక్ వస్తుంది అని కొంచెం ఆనందపడుతుంది ఆ 30 seconds. ఏం లేదండి, సక్సెస్ఫుల్ లవ్ స్టోరీల కన్నా లవ్ ఫెయిల్ స్టోరీసే బాగా జనం చూస్తారు, సక్సెస్ అవుతాయి. ఎందుకంటే ప్రతి ఒక్కటి లవ్ ఫెయిల్ అవుతాడు కాబట్టి. మీరు అలాగే చూసుకుంటే స్ట్రగ్లింగ్ హీరోస్ ఉంటారు. వాడు ఎందుకు పనికిరాడు, ఇంట్లో ఓ చివరి కొడుకు పెద్ద కొడుకు వాడు ఉంటాడు, వాడు ఎందుకు పనికిరాడు, వాడు ఫెయిల్ అవుతూ ఉంటాడు, అమ్మాయి రిజెక్ట్ చేస్తుంది, సొసైటీ రిజెక్ట్ చేస్తుంది, వాడి తర్వాత హీరో అయిపోతాడు ఎక్కడో సినిమాల్లో టక్మని. అలా మనం కూడా అయిపోతాం అన్న దాంట్లో ఫ్యాంటసీ క్రియేట్ చేయటం అన్నది ఏదైతే ఉందో అది వస్తుంది. కానీ ఆల్ సెడ్ అండ్ డన్ ఫెయిల్యూర్ ఈజ్ నెవర్ స్వీట్. అది ఎప్పుడు మనకి మంచి ఫీలింగ్ అయితే ఇవ్వదు, కానీ జ్ఞానాన్ని ఇస్తుంది. కాకరకాయలాగా అనమాట, చేదుగున్నా కూడా ఆరోగ్యాన్ని మంచిది అన్నట్టు. ఫెయిల్యూర్ అన్నది ఏంటంటే గ్రౌండెడ్గా మనం ఉంచుతుంది అన్నది మాత్రం వాస్తవం. ఫెయిల్యూర్ అన్నది తెలియకుండా సక్సెస్ అవుతూ వెళ్తున్న మనిషి లైఫ్లో ఒక మేజర్ కలర్ని మిస్ అవుతున్నాడు అన్న ఫీలింగ్ నాకు. సో అలాగే నేను అర్థం చేసుకోగలుగుతాను. ఎందుకంటే మనకి అప్స్ అండ్ డౌన్స్ ఉంటేనే బాగుంటుందండి లైఫ్లో. బట్ అగైన్ మళ్ళీ అదే చెప్తున్నాను, అప్పుడు నేను ఒక సినిమా స్టార్ట్ చేస్తాను అనుకోండి, ఇది ఫెయిల్ అయితే బాగున్నాను అనుకోకూడదు. ఎందుకంటే ఇంకా జనం నాకు తెలుస్తుంది ప్రపంచం అలా అనుకోవడం కాదు. సక్సెస్ కోసం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఎందుకంటే సక్సెస్లో ఉన్న బ్యూటీ అంత ఇంత కాదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఫెయిల్యూర్ కసినిస్తుంది, అది ముఖ్యం. చాలామంది ఇప్పుడు ఆ పిల్లోడికి నేనేం చెప్పానంటే, అరే బాబు సక్సెస్ అన్నది ఎఫర్ట్ పెడితేనే వచ్చేది, ఫెయిల్ అన్నది మా చాయిస్ కాదు. కానీ ఫెయిల్యూర్కి నేను ఇచ్చిన ఇంపార్టెన్స్ ఏంటంటే, సక్సెస్ ఫెయిల్ కాకుండా మీడియాకర్కి కొంతమంది ఉంటారు, వాళ్ళు అసలు ఏ ప్రయత్నం చేయరు. మీకు అర్థమైంది కదా. వాళ్ళు అసలు లైఫ్లో ముందుకు వెళ్ళాలంటే వెళ్ళరు, లెక్కలు వేసుకుంటారు, క్యాలిక్యులేటెడ్గా ఉంటారు. నేను స్టూడెంట్స్ గురించి చెప్పట్లా, ఒక జాబ్లో సెటిల్ అయిపోయి నెలకింత పర్సంటేజ్ దాచుకుంటూ ఒక ఇల్లు కట్టుకుని ల్యాండ్ కొనేసి లేకపోతే ఇంకేదో చేసి తప్పని నేను అంటలా. వాళ్ళకి ఏ రిస్క్ తెలియదు. వాళ్ళ లైఫ్లో బయట కంట్రీకి ఎక్కడికైనా వెళ్దాం, లేకపోతే బయట కొత్త ఏమైనా టేస్ట్ చేద్దాం చూద్దాం అన్న ఉత్సాహం ఉండదు, భయం. ఎందుకు డబ్బులు అయిపోతే మనం ఏమైపోతాం, లేకపోతే ఆ ఇన్సెక్యూరిటీతో అలా బతుకుతూ ఉండి వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయిపోయి పిల్లలు మనవాళ్ళు అందరూ వచ్చేసిన తర్వాత వాడికి ఏం అర్థం అవ్వదు లైఫ్లో ఏం చేశాను. సో బ్యూటీ ఆఫ్ లైఫ్ మిస్ అవ్వడానికి కారణం లైఫ్లో ఏది చేయకపోవటమే. ఉన్న పొజిషన్లో ఉందాం, ఒక గవర్నమెంట్ జాబ్ చేసుకుని, గవర్నమెంట్ జాబ్ కాన్సెప్ట్ అది కదా, ఉన్నంతకాలం 100 రూపాయలు వస్తాయి, రిటైర్ అయితే 50 రూపాయలు వస్తాయి. సో మనకి డబ్బులు డాక్ ఉండదు. డబ్బులు ఇంపార్టెంటే, కానీ అది మాత్రమే ఇంపార్టెంట్ అని మనకి నరాల్లో జొప్పించి స్కూలింగ్లో కానీ ఎడ్యుకేషన్లో కానీ బాగా చదువుకుంటే జాబ్ వస్తుంది అది నాలెడ్జ్ వస్తుందని ఎవరు ఎందుకు చెప్పరు. ఇప్పుడు నేను స్కూల్లో ఫెయిల్యూర్, నేను టెక్నికల్లీ స్పీకింగ్. కానీ ఇప్పుడు నేను కొన్ని ప్రైవేటు పేర్లు చెప్పకూడదు, బట్ వాట్ ఎవర్
ఎడ్యుకేషన్ సైట్స్ అవి ఇవి వెళ్ళి అందరికి వెళ్ళి చూడడం, డాక్యుమెంటరీస్ చూడడం. ఇప్పుడు నేర్చుకుంటున్నాను ఒకటి ఇంట్రెస్టింగ్ ఉంది. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అని తెలియడానికి ఎడ్యుకేషన్ తప్ప ఉద్యోగం కోసం జీతం కోసం కాదని నా ఫీలింగ్. లక్కీగా నేను వేరే ఎడ్యుకేషన్తో సంబంధం లేని ఒక ఫీల్డ్లోకి వచ్చి సక్సెస్ అయ్యి ఏదో బతుకుతున్నాను కాబట్టి మాత్రం మాట్లాడగలుగుతున్నాను. కానీ నా 10th క్లాస్ ఫెయిల్ అయినప్పుడు ఇవన్నీ అంటే వెనక్కి తిప్పుతారు నన్ను. సో నేను వాడి చెప్పింది కూడా అదే, ఫెయిల్యూర్ అన్నది అవుట్ ఆఫ్ చాయిస్ కాదు. నువ్వు సక్సెస్ కరెక్ట్గా ట్రై చేస్తే మంచిది, అది అవ్వకపోతే ఫెయిల్యూర్. కానీ ప్రయత్నం చేయకుండా ఉండే వాళ్ళ గురించి ఇది నేను చెప్పా. అది అంటే ఈ ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోవాలి. ఒకసారి పరిగెడుతున్నాం బాస్, నెంబర్ 1 ప్లేస్లో ఉన్నాం, లాస్ట్లో ఒకడు ఉన్నాడు, వాడు ఫెయిల్యూరు, ముందు వెళ్తున్నాడు సార్, మధ్యలో ఒకడు ఉంటాడు, వాడు పరిగెడుతుంటాడు అంతే. వాడికి ఫెయిల్ అవ్వాలని ఉండదు, సక్సెస్ అవ్వాలని అవుతానని నమ్మకం ఉండదు. హీ జస్ట్ వాంట్స్ టు బి ఇన్ ద రేస్. ఎందుకది ఒకసారి పడిపో, పూర్తిగా ఫెయిల్ అయితే ఏమవుతుందో కూడా చూద్దు. కానీ ఆ ఫెయిల్ అయిన తర్వాత అప్పుడు నీకు తెలుస్తుంది, ఓ ఇంకా పోగొట్టుకోవడానికి మన దగ్గర ఏమీ లేదు, ఇప్పుడు చూపిద్దాం, చేతులు తెలుపుకుంటాం చూడండి. అక్కడి నుంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ స్టార్ట్ అవుతుంది. బాగుంది సార్ ఇది. అంటే ఎక్స్ట్రీమ్ లెవెల్ ఏదో ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్. ఎస్, ఎక్స్ట్రీమ్స్ ఉంటేనే లైఫ్ బ్యూటీ అండి. మీడియాకర్ వద్దు. అయితే వర్షం పడాలి, లేకపోతే ఎండ ఉండాలి. మబ్బుగా ఉంటే మబ్బుగా ఉంటాం సార్. బట్ ఇది ఓకే సార్. అంటే నేను ఇందాక మిమ్మల్ని ఇంట్రోలో నిండుకుండా అన్నాను, మాటల గురించి. నా సైజ్ చూసా? లేదు లేదు, మీ మాటల గురించి తొనకదు అని చెప్పి అన్నాను సార్. అది పక్కన పెడితే కెరియర్ కూడా ఏంటి సార్ మరి? అంటే మీకు మరి మీరు ఏ డ్రీమ్తో ఎంటర్ అయ్యారో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి మాకైతే ఇంకా తెలీదు. బట్ ఒక సర్టైన్ ఇప్పుడు 2001లో మీరు ఫిల్మ్స్లోకి వచ్చారు. దానికి ముందు మాకు బాగా తెలిసింది అయితే అమృతరావు ఫిల్మ్స్లోకి వచ్చారు. తర్వాత 8 నుంచి రైటింగ్లోకి వచ్చారు. తర్వాత 13కి వచ్చేసరికి మీదే గుండె జారిగల్లంత అయింది స్క్రీన్ రైటింగ్ ఇదంతా. తర్వాత మొన్న డైరెక్టర్ అయ్యారు. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ కూడా అవ్వబోతున్నారు, గూగుల్ వేస్తున్నారని తెలిసింది. సో అంటే ఇంత మరీ సెటిల్డ్గా వస్తున్నారు కదా సార్. మీరే రిస్క్ తీసుకోవాలి, పరిగెట్టాలి, అక్కడికి వెళ్ళి పడాలి, ఇక్కడికి వెళ్ళి పడాలని చెప్తున్నారు. మీరు చాలా సెటిల్డ్గా వస్తున్నట్టు మాకు కనిపిస్తుంది సార్. మరి దీన్ని సెటిల్డ్ అన్న వ్యక్తి మీరే ఫస్ట్ నాకు తెలిసి. సెటిల్డ్ అంటే ఏంటో నేను చెప్తాను. ఒక డ్రీమ్తో వచ్చి ఆ డ్రీమ్ పర్సీవ్ చేసి దానికోసం అహర్నిశలు శ్రమించి అందులో నిలదొక్కుని ఒక అవకాశం సంపాదించి దాన్ని కొనసాగించుకుంటూ వెళ్ళటం అనేది సెటిల్గా వెళ్ళటం. నేను ఒక సింగర్ అవుదాను ఇక్కడికి వచ్చి. యాక్టింగ్ వైపు వస్తే నీకు బాగుంటుందని ఎవరు అంటే, తిరిగి మా సింగర్గా నేను సక్సెస్ అవ్వలేకపోగా, మా ఊరు తిరిగి వెళ్ళిపోవటం ఇష్టం లేక, సరే ఈయన ఎవడో యాక్టింగ్ అంటున్నాడా, మీరేమైనా ఛాన్స్ ఇప్పిస్తారంటే ఆయన తెప్పిస్తే అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడకుండా యాక్టర్ని అయిపోయి, యాక్టింగ్ మంచి వెలుగు వెళ్తున్న రోజుల్లో ఆ స్క్రిప్ట్లు చూసి ఏంటిది ఇలా రాశారు, డైలాగులు చాలా ఫేక్గా ఉన్నాయంటే ఆ డైరెక్టరే ఆ స్క్రిప్ట్ రాశారన్న విషయం తెలియక డైరెక్టర్కి వెళ్ళి రైటర్ గురించి ఏదో చెప్తే ఎవరు రాశారో తెలుసా అంటే అప్పుడు నాకు అమ్మ అని దాన్ని ఎలాగ కవర్ చేసుకోవాలో తెలియక. బట్ సిన్సియర్లీ నేను ఫీల్ అయిందే చెప్పా. ఆ లాంగ్వేజ్ వాడేవాడిని కదా, ఇదేంటి ఎలా ఉంది అనం కదా. ఇప్పుడు మీరు రాశారని తెలిసి అనుకోండి, ఈ లైన్ కొంచెం తేడాగా ఉన్నట్టుంది, ఒకసారి చూడండి, అది కొంచెం సున్నితంగా చెప్తాం. ఎవడు రాస్తాడండి ఇలాంటివి, ఎక్కడైనా 2 ఆడపిల్లలు మాట్లాడుకుంటారా అంటున్నా. అక్కడ 2 అమ్మాయిలు పెట్టి షూటింగ్ చేస్తున్న డైరెక్టర్ కూడా లేడీ. సో చెప్తే, ఓ లేడీస్ గురించి నీకు అంత బాగా తెలుసా అని. తెలియటానికి ఏముందంటే బాగా తెలుసు నాకు, ఎందుకంటే మా మెటర్నల్ సైడ్, అంటే మదర్ సైడ్ ఫాదర్ సైడ్ ఎక్కువ ఆడపిల్లలే. సో వాళ్ళిద్దరి మధ్య తిరిగిన కజిన్స్ నాకు ఎక్కువ అమ్మాయిలు తెలుసు. నాకు సైకాలజీ బుక్స్ కూడా చదువుకున్నాను. ఇలా చెప్పా, సీన్ రాస్తే తెలుస్తుంది కాబట్టి ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నా ఈ సీన్ అనేసరికి నాకు అర్థమైపోయింది, ఓ ఈమె రాసిన సీన్ని నేను ఆక్షేపించినట్టు అయింది, కొంచెం లాంగ్వేజ్ సున్నితంగా ఉంటే బాగుండేది అన్నది రిగ్రెట్ ఉంది. కానీ అనేసానుగా, హార్ట్ ఫెల్ట్ అది. లేదండి ఇది కాదు అనేసరికి తప్పన ఆ సీన్ ఆపేయండి, మనం రేపు చేస్తున్నాం, ఇతను రాస్తున్నాడు సీను అని చెప్పి అనేసరికి ఈడి పని అవుట్ అనుకున్నారు చుట్టుపక్కల చూసిన వాళ్ళందరూ. నేను ఇంటికి వెళ్ళా. నాకు అప్పుడు వచ్చి శృతి అన్న యాక్టర్ ఒక వచ్చి ఆమె తిట్టింది. నాకు సీనియరు, బట్ నేనంటే చాలా మంచి ఒపీనియన్ తనకి. ఎంత ఖర్చు ఇప్పుడు మంచి ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు అలా చేస్తున్నావు, అవసరమా నీకు అది ఇది అంటే, లేదు శృతి గారు నేను అలా ఫీల్ అయ్యానండి, ఈ సీన్ ఇలా కాదు ఉండాల్సింది అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయి తెల్లారులు కూర్చొని రాసా ఒక సీన్. 3 పేజీల సీను ఆల్మోస్ట్ మార్నింగ్ 5 దాకా రాస్తున్నా, మళ్ళీ రాసి బెటర్మెంట్ కోసం అలా చేస్తే బాగానే వచ్చింది సీన్. అది చూసి ఆవిడకి బాగా నచ్చింది డైరెక్టర్కి. బాగా రాసావు నువ్వు, నిజంగా బాగుంది సీను, థ్యాంక్ యూ మేడం. తర్వాత ఒక 2 రోజుల తర్వాత ఆవిడ పిలిచి, నువ్వు రాస్తావా, నీకు సీరియల్ ఇస్తాను, సీరియల్లో డైలాగ్ రైటర్గా నీకు కొన్ని ఎపిసోడ్స్ ఇస్తాను, రాస్తాను. తప్పకుండా రాస్తాను నన్ను. సరే అని రైటింగ్ ఇచ్చారు. అది పెద్ద సక్సెస్ అయింది. ఆ సక్సెస్ అయిన సీరియల్ పేరు కస్తూరి, ఆ డైరెక్టర్ పేరు మంజులా నాయుడు గారు.
సో ఎలా ఉంటాయంటే ఆవిడ నాకు ఇక్కడ ఫస్ట్ ఆపర్చునిటీ ఇచ్చిన డైరెక్టర్. ఆవిడ రాసిన సీన్ని ఆ విధంగా నేను మాట్లాడకూడదు, యాజ్ ఎవరు రాసినా అలా మాట్లాడకూడదు, ఉన్నవాడు మాట్లాడకూడదు అంత. ఎందుకంటే ఇప్పుడు నా వర్క్నే, ఇప్పుడు మొన్న ఒక సినిమా తీశాను మీరు ఎందా చెప్పినట్టు, చాలా ఘోరంగా తిట్టారు ఆ సినిమాని. ఆ బాధ అనిపించింది నాకు. అంటే తిట్టినందుకు కాదు, అంటే నిజంగా బ్యాడ్ కాదు అది. అంటే నేను తీసుకోవాల్సినంత టైం తీసుకోకుండా, ఆ కథకు వెచ్చించాల్సినంత టైం వెచ్చించకుండా నేను ఎంత ఫాస్ట్గా ఆలోచిస్తానో. ఇప్పుడున్న పోస్ట్ కోవిడ్ ఏరాలో పబ్లిక్ అంతా ఈ ఓటీటీలో చూసి షార్ప్ అయిపోయారు. అసలు వాళ్ళకి ఎంత ఇది ఇంకా స్లో అయిపోయింది, పేస్ పెంచేద్దాం, టూ మచ్ స్పీడ్ అయిపోయి ట్విస్ట్ అర్థమయ్యేలో సినిమా వెళ్ళిపోతుంటే బిగ్ స్క్రీన్ మీద ఎవరు అది, ఇంట్లో అయితే రివైండ్ చేస్తాం, ఇంట్లో కూడా చెయ్యం 10 మందితో కూర్చున్నప్పుడు, తీసి పక్కన పెట్టేద్దాన్ని. సో అప్పుడు నాకు ఎంత బాధ అనిపించింది అన్నది అసెస్ చేయగలం మనం. ఎవరైనా కొంచెం గట్టిగా మన క్రియేటివ్ జాబ్ని ఎవరైనా బాగాలేదన్న వేరే అది చాండాలంగా ఉందని అంటే ఎలా ఉంటుంది. సో ఐ వాస్ రిగ్రెటింగ్ మై లాంగ్వేజ్ బ్యాక్ దెన్. అప్పుడు నేను మాట్లాడిన తీరు చాలా ఘోరంగా మాట్లాడా సీన్ గురించి. సో మంజుల నాయుడు గారు ఆ విధంగా నాకు ఆ ఛాన్స్ ఇవ్వటం జరిగింది. ఆవిడతో మాట్లాడుతూ ఏంటంటే ఆవిడకున్న మెమరీ ఏంటంటే, వీడు యాక్టర్ కన్నా ముందు రమేష్ బంటి అన్న కంపోజర్స్, వాళ్ళకి రెగ్యులర్ కంపోజర్స్తో పాటు ఒక కీబోర్డ్ ప్లేయర్ ప్రోగ్రామరు ఆశీర్వాద్ లూక్ అని వైజాగ్ ఆయన ఒక ఆయన ఉండు, అతని స్టూడెంట్ నేను, అతని ఫ్రెండ్ స్టూడెంట్. అసలు ఎలా అతని వల్ల నేను ఇక్కడ ఉన్నాను, దానికి ఇంకా ఫ్రెండ్ అలాంటి రిలేషన్స్ చెప్పడం కరెక్ట్ కాదు. కానీ సో నీకు మ్యూజిక్ సైడ్ ఉన్నావు కదా, అప్పుడు వచ్చేవాడు కదా ఏంటంటే, అవునండి. సో కస్తూరికి టైటిల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నప్పుడు అసలు ఇలా ఉంటే బాగుంటుంది కదా అని ఉన్న చదువుతా గుడ్ ఇంప్రెషన్తో ఒకటి ఎక్స్ప్రెస్ చేశాను. ఆ ట్యూన్ లాగా అనేసరికి ఆవిడకి నచ్చింది. లిరిక్ రాసేంత ఇది నాకు లిరిక్స్లో ఐఎమ్ జీరో. కానీ కస్తూరి అన్న పేరు పట్టుకుని, అప్పుడు టైటిల్ ఉంటుంది కదా సాంగ్లో, ఆ కస్తూరి అన్న పేరుని 4 రకాలుగా అన్నా. అప్పుడు బాగా నచ్చి నువ్వు చేస్తావు అంటే మ్యూజిక్ డైరెక్టర్ నాయక కస్తూరికి కూడా. అలాగని టైటిల్ సాంగ్ నూరుకోకుండా కొంచెం బ్యాక్గ్రౌండ్ స్కోర్ అది చేసి, డైలాగ్స్ రాసి, అందులో లీడ్ రోల్ నేనే పాజిటివ్ లీడ్ రోల్ చేసి, టూ మచ్ ఆఫ్ వర్క్ అయిపోయి స్ట్రెయిన్ అవుతున్న సందర్భంలో ఒక్కొక్కటి వదులుకోవాల్సి వచ్చింది. సో కెమెరా ముందు కనిపించే యాక్టింగ్ రోల్ నేను పక్కన పెట్టలేను. స్లోలీ మ్యూజిక్ వదిలేసా, ఆ డైలాగ్ రైటింగ్ మెల్లగా వదిలేసాను. చాలా ఎక్కువ టైం కన్జ్యూమ్ చేస్తుంది, ఎందుకంటే నేను చాలా టైం తీసుకొని రాస్తా. నాది రైటింగ్ ఈజ్ ఆల్ అబౌట్ రీరైటింగ్ అని బిలీవ్ చేసే కేటగిరీ నేను. సో ఇన్స్టెంట్గా ఫస్ట్ డ్రాఫ్ట్లో మంచిది వచ్చేస్తే ఓకే, కానీ బట్ ఐ స్టిల్ గివ్ ఇట్ అ థాట్, నిక్ ఆఫ్ ద మూమెంట్ వరకు దాంట్లో ఏమైనా చేయొచ్చా అని చూసారాకనే. సో నేను యాక్టింగ్ కన్ఫర్మ్ అయిపోవడం జరిగింది. సో నేను వచ్చింది మ్యూజిక్లో సింగర్ అవుదానో, మ్యూజిక్ డైరెక్టర్ అవుదానో ఏదో, అది కాకుండా యాక్టింగ్లోకి వెళ్ళి అక్కడేదో నోటి తొలగి వచ్చేదో వాగి ఓ ఛాలెంజ్ని సీరియస్గా తీసేసుకొని రాస్తే తెలుస్తుంది అంటే నిజంగా రాసి చూపించా. నచ్చి రైటర్ని అయిపోయి ఆ రైటింగ్ చేస్తున్న ప్రాసెస్లో ఈ ఎక్స్ప్రెషన్ ఇలా ఇవ్వకూడదు, దీనికి నేను యాక్టింగ్ బేస్డ్ రైటర్. సో నేను ఇట్స్ నాట్ వాట్ యూ సే, ఇట్ ఈస్ హౌ యూ సే ఈజ్ ఇంపార్టెంట్. సో నేను ఆ డైలాగ్ అలాగనకూడదు ఇలాగనాలి అని చెప్పడంతో చిన్నగా డైరెక్షన్లోకి రావటం, రాఘవేంద్ర గారు, రాజమౌళి గారు లాంటి వాళ్ళు చూసి ఫస్ట్ రాజమౌళి గారు ఐడెంటిఫై చేసి నువ్వు డైరెక్షన్ చేయి అని చెప్పడం. ఇంకా ఆయన చెప్పడం, అప్పుడు కానీ రాజమౌళి కాదు కానీ రాజమౌళి, మాకు రాజమౌళి ఎక్కన్నా. సో అతను ఛాన్స్ ఇచ్చిన తర్వాత చెప్తున్నాం కదా, ఇప్పుడు టెక్నికల్ కెమెరా ఎడిటింగ్ ఇవన్నీ ఎక్విప్మెంట్ బేస్డ్ థింగ్స్ ఉంటే నేను కాదంటానేమో, కానీ ఎనీథింగ్ యూ ఆఫర్ ఐల్ సే యూ విల్ నెవర్ హియర్ నో ఫర్ అన్ ఆన్సర్. రాస్తా, డ్యాన్స్ చేస్తా, డైరెక్ట్ చేసేస్తా. బ్రెయిన్ క్రియేటివిటీకి సంబంధించిన దాంట్లో నేను ఏ ఆపర్చునిటీ వదలను. నేను చేయగలనా లేదా ఆలోచించనే రోజులు బాగుండేది. కొంచెం ప్లానింగ్ చేస్తున్న రోజులే తేడగొట్టాయి. సో నా ఇగ్నోరెన్స్, నా ఈ స్టూపిడిటీ అదే నన్ను కాపాడుతూ వచ్చే తప్ప ఇంకోటి కాదు. సో బాగుంది కెరియర్ నాది యాక్టర్గా అనుకున్నప్పుడు రైటర్ని అయిపోవటం, రైటర్గా బాగుంది అనుకున్నప్పుడు డైరెక్టర్ని అయిపోవటం, అక్కడితో ఊరుకోకుండా మ్యూజిక్ డైరెక్షన్ చేసేయటం, డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ అవుతుండగానే అందులో మళ్ళీ యాక్ట్ చేసేయటం. మోస్ట్ రిస్కియెస్ట్ క్యారెక్టర్ నేనే నా సర్కిల్లో కానీ ప్రివైలింగ్ అది ఒక ఏరాలో, ఒక ఫేజ్లో. బికాస్ ఫర్ మీ దానికి ఒక రీజన్ కూడా ఉంది. బాగుంది అనుకున్నప్పుడు నాకేంటంటే అది బోర్ కొట్టేస్తుంది, వెంటనే ఏదో అడ్వెంచరస్గా ఏదో ఒకటి చేయాలంటుంది. లేకపోతే ఎక్కడో ఊరికని ఊర్లో ఒక చిన్న వైజాగ్ పక్కన ఒక విజయనగరం లాంటి ఊర్లో ఉంటూ, అంటే సినిమాకి ఏమాత్రం సంబంధం లేదు, అంటే వైజాగ్లోనే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి కానీ విజయనగరంలో అసలు ఏమి ఉండవు. అలాంటి ఒక ప్లేస్లో పుట్టి పెరిగి నేను ఏ బ్యాక్గ్రౌండ్ మాకు సినిమా రంగంలో నాకు ఎవరూ లేకపోగా అక్కడి నుంచి ఇక్కడి దాకా రావటం అనేదే రిస్క్. పోనీ ఫినాన్షియల్గా ఏదైనా ఫెయిల్ అయ్యి వస్తే ఇన్ని
భూములు ఉన్నాయి, ఇన్ని ఎకరాలు ఉన్నాయి, లేకపోతే ఏదో ఇంత బిజినెస్ ఉంది, ఇటు తిరుగులేకుండా బతికేస్తాడు అన్నది కాదు. మా ఫాదరు లెక్చరరు. సో ఇంకా నేను అటు ఎడ్యుకేషన్ సైడ్ బాగోక అంటే ఇంకా ఆప్షన్స్ పెట్టుకుంటే ఎక్కడ నేను మళ్ళీ ఉద్యోగం చేయాల్సి వస్తుందని సరిగ్గా చదివాను కదా ఉన్నమాట. అదే నాకు ఇంట్రెస్ట్ దేనికంటే సినిమా అంటే ఇంట్రెస్ట్ తప్ప అందులో 24 క్రాఫ్ట్స్లో ఏ క్రాఫ్ట్ చేయాలన్నది నేను డిసైడ్ అవ్వాలా. సినిమాల్లో ఉండాలి. చెప్తున్నాను కదా, నాకు నిజంగా టైం సహకరించకపోయంటే నేను ఏ పనైనా చేసేవాడిని. ఆ లైట్ మ్యాన్ అయిపోయేవాడిని, అదైనా బాగా చేసేవాడిని, బెస్ట్ లైట్ మ్యాన్ అయ్యేవాడిని, లేదా మంచి షెఫ్ని కుక్ని అయ్యేవాడిని, అంటే సినిమాకి సంబంధించి డ్రైవర్ని అయ్యేవాడిని. ఏదైనా సినిమా పరిధిలో ఉండాలి. తెల్లారు వేస్తే సినిమా గురించి మాట్లాడుకోవాలి. ఎంటర్టైన్మెంట్ మనకి ఏంటంటే స్కూల్లో చదువుకోకుండా సినిమాలు చూస్తున్నామేంటి, లేకపోతే పని చేయకుండా సినిమాలు చూస్తున్నామేంటి అంటే సినిమా అది వేరే ఆప్షన్ కాకుండా అదే ప్రపంచం అయిపోయింది, అదే నా జీవితం అయిపోయింది, అంత బాగుంటుంది అంతే. సో రిస్కియస్ట్ లైఫ్ నాదే. ఓకే సార్, చాలా ఇప్పుడు మీకు అర్థమైంది కదా మీరు ఫస్ట్ పర్సన్ ఎందుకు అన్నాను. ఎంత స్మూత్గా ఉంది, ఎక్కడ స్మూతే కాదు నాది. ఓకే సార్. సో అంటే ఇంకా ఇప్పుడు ఈ జనరేషన్లో ఉన్న వాళ్ళు, టీనేజర్స్ కావచ్చు, ఎర్లీ 20s ఉన్న వాళ్ళు, 30sకి వెళ్తున్న వాళ్ళు, వీళ్ళందరూ మీ నుంచి ఎక్కువ ఇన్స్పైర్ అవుతున్నది ఒకటి ఏంటంటే పెళ్లి గురించి. మెయిన్లీ పెళ్లి గురించి చాలా క్లారిటీగా చెప్పారు. ఒక అమ్మాయిని మనం కావాలని పట్టేసుకోవాలి అనే ఇంటెన్షన్తో పెళ్లి చేసేసుకుంటాం, లేదంటే మనకు తోడు ఉండాలి, రేపొద్దున మనకి కాళ్ళు చేయబడితే మనల్ని చూసుకోవాలి, ఇలాంటి ఇంటెన్షన్స్ అని చాలా చాలా క్లియర్గా చెప్పారు సార్. అంటే ప్రాక్టికల్గా మాట్లాడుకుంటారు చాలామంది, చాలా వాస్తవం. సో ఒకటి అడుగుతాను సార్, ఇప్పుడు జనరల్లీ కొంతమంది పేర్లు వింటూ ఉంటాం కదా సార్, లైక్ కొంతమంది గొప్ప గొప్ప వాళ్ళు, రతన్ టాటా గారు నాకు తెలిసి ఆయన బ్యాచులర్ అనుకుంటా, ఏపీజే అబ్దుల్ కలాం గారు, నరేంద్ర మోడీ గారు, సో వీళ్ళందరూ గొప్ప గొప్ప వాళ్ళు. సో గొప్ప వాళ్ళు ఈ థాట్ కూడా ఏమన్నా ఉందా సార్, ఇలా బ్యాచులర్గా ఉన్న వాళ్ళే గొప్ప వాళ్ళు ఉన్నారు అనే మైండ్లో ఈ థాట్ కూడా ఏమన్నా ఉందా సార్? ఖచ్చితంగా లేదండి. ఎందుకంటే గొప్పోళ్ళు అన్నది వాళ్ళు చేసే పనులు బట్టి ఉంటే తప్ప పెళ్లితో ఏమాత్రం సంబంధం లేదు. ఫస్ట్ పాయింట్, పెళ్లి పెట్టగలేని వాళ్ళు కొంచెం ఎక్కువ టైం వర్క్ మీద ఫోకస్ పెట్టగలుగుతారు అన్నది ఒక పాయింట్ అయితే, పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా సంవత్సరాలు పక్కన పెట్టి వర్క్ మీద ఫోకస్ చేస్తేనే సక్సెస్ అవుతున్నారు. సో పెళ్లితో కాదు అది లింక్, వర్క్ మీద ఫోకస్ చేసేవాడు సక్సెస్ అవుతాడు. ఇది ఫస్ట్ పాయింట్. అండ్ పెళ్లికి సంబంధించిన దాంట్లో డెఫినెట్గా పర్సనల్ ఒపీనియన్ నాది, చేసి చూపించా. ఒకసారి చేసుకుని పెళ్ళి ఫెయిల్ అయిపోయి అందంద్రాక్ష పులుపులాగా నేను చేసిన పని సమర్థించుకుంటూ నా వైఫ్కి నేను ఎందుకు విడాకులు ఇచ్చాను అన్న దాన్ని చెప్పుకుంటూ పెళ్లిలో ఏమీ లేదు, పెళ్ళి అన్నది ట్రాష్ అని మాట్లాడడం కాదు. పుట్టిన దగ్గర నుంచి నేను మా పేరెంట్స్ దగ్గర నుంచి చూస్తున్నా గొడవలు పడడం, వీడిపోవడాలు, ఇవన్నీ ఎంత ఘోరం అంటే అది యాక్సెప్టెడ్గా చేశారు తప్ప ఏంటి ఆ మొగుడు పిల్లలన్నా కొట్టుకుంటారు అంటారు. సినిమాల్లో ఇంకొంచెం గ్లోరిఫై ఎలా చేస్తారు, ఆ కొట్లాట్లు గొడవలు అనుమానాలు లేకపోతే ఆ సంసారమే కాదంట. ఎవరు చెప్పాడు ఈ సోది? మనం ఇప్పుడు ఇక్కడ పుట్టింది మన జంతువులా హ్యాపీగా ఒక జీవితాన్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి. జంతువుల కన్నా మనకున్న బెటర్ ఏంటంటే మనకు బట్టలు ఉన్నాయి, ఏసీలు ఉన్నాయి, ఫ్రిడ్జ్లు ఉన్నాయి, షాపులు ఉన్నాయి, స్విగ్గీలు ఉన్నాయి, మెడిసిన్ ఉంది, డాక్టర్లు ఉన్నారు. వీటిని యూజ్ చేసుకొని ఒక స్వర్గంలో మనం ఏదైతే స్వర్గం అని చెప్తాం అది మనిషి లైఫ్ నా దృష్టిలో. సో అది మనం ఎంజాయ్ చేస్తూ బతకాలి తప్ప బాధ్యతలు పెంచేసుకొని ఇక్కడ ఇప్పుడు నేను ఉన్నానండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రోజుకి ఒక 1000 రూపాయలు సంపాదిస్తాను అనుకుందాం. ఈ 1000 రూపాయలు నాకు పెళ్ళి అయితే 1000 నేను తీసుకెళ్ళి ఇంట్లో ఖర్చు పెట్టాలి, ఇంట్లో దాచాలి. అందులో ఒక 500 దాచుకోవాలి. ఆ 500లో నేను ఒక 100 రూపీస్ ఫుడ్ ఖర్చు పెట్టాలి, ఒక 200 ఎడ్యుకేషన్ పిల్లలకి ఆటికి ఇటుక మెడిసిన్ వాట్ ఎవర్ ఈ 500తో ఏదో కొనుక్కోవాలి, ల్యాండో ఏదో. ఇప్పుడు నేను ఉన్నాను, అది నేను చేయక్కర్లేదు. 500 నా 1000కి ఇంకో 1000 అప్పు చేసైనా నేను అక్కడ టూర్కి వెళ్ళిపోవచ్చు, ట్రావెల్కి వెళ్ళిపోవచ్చు, ఎక్కడికైనా తాగొచ్చు, గ్యామ్లింగ్ చేసేయచ్చు, మొత్తం పోగొట్టేయచ్చు, ఏం పర్లేదు. అంటే డబ్బులు పోగొట్టుకోమని కాదు ఇక్కడ పాయింట్, పోయినా పర్లా. అంటే నేను ఒక్కడిని ఉండడానికి తినడానికి డోకాలు లేని విధంగా ఏ మనిషిని బతుకుతాడండి. ఇప్పుడు తింటున్నాం, ఈ తిండి తినేసి పొద్దున్న బ్రేక్ఫాస్ట్కి ఏం తింటాం అన్న టెన్షన్ ఉన్నోడికే సంపాదన తప్ప ఈ పూటకి ఇది అవుతుంది కదా రేపు పొద్దున ఏంటి ఆ మాటకు వస్తాను టెన్షన్ లేదా? ఉంటుంది. టెన్షన్ కాదు, అది ఆలోచన ఉంది, రేపు కూడా తినాలన్నది ఉంది. అంతవరకు నేను ఓకే. అయితే ఒకటి లైఫ్లో ఏది ఎంజాయ్మెంట్ ఇస్తుంది అన్నది ప్రతి మనిషికి మారుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పెళ్లి గురించి మాట్లాడిన నా ఫ్రెండ్స్ సర్కిల్లో క్లోజెస్ట్ ఫ్రెండ్స్లో పెళ్ళి అంటే విపరీతమైన ఇష్టం ఉన్న ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే డిపెండెన్సీ కావాలి, ఎవరో ఒకరితో అన్నీ షేర్ చేసుకోవాలి. ఇప్పుడు కాఫీ తాగినంత బాగుందో తెలుసా, లేకపోతే ఈ సినిమా చూసాను గుర్తొచ్చింది మన స్కూల్ డేస్, లవర్స్ అయితే, లేకపోతే ఏదో మన పెళ్ళి అయినప్పుడు అంటే వాళ్ళకి ఏదో డిస్కస్ చేసుకోవడానికి. ఇప్పుడు హాలిడేకి వెళ్ళారు, నేను ఒంటరిగా వెళ్ళిపోతే అక్కడికి వెళ్ళినా ఒక బ్యాక్ ప్యాక్ ఉంటుంది అంతే, నడుస్తా
నాట్ ఈవెన్ ట్రాన్స్పోర్ట్ నేను పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడుకోవడం కానీ అది కానీ అంటే ఏదో అర్జెంట్గా వెళ్ళాలి లేకపోతే కాళ్ళు నొప్పి పెడుతున్నాయి అన్న పరిస్థితికి వస్తే తప్ప కొన్ని వేల అడుగులు నడుస్తా ప్రతిరోజు. నాకు నడగంటే అంత పిచ్చి. ప్రతిదీ స్లోగా ఎక్స్ప్లోర్ చేయాలి. తప్పనే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ప్లేస్ ఒకటి ఏదో ఒకటి అనుకుందాం, ప్యారిస్ ఉంది అనుకుందాం, ఏదో ఒక టూరిస్ట్ స్పాట్ చెప్తాను. ప్యారిస్ 3 nights 4 days అన్నది డీసెంట్ ప్యాకేజ్. కానీ 15 days ఉన్నాను నేను. ఎందుకంటే నాకు ప్రతిదీ చాలా డీటెయిల్గా స్లోగా చూడటం నాకు ఇష్టం. అది ఎక్స్పీరియన్స్ చేయాలి, ఇది మెమరీలోకి వెళ్ళిపోవాలి. కొన్ని 100 ఏళ్ల తర్వాతైనా, అంటే అంతకాలం ఉంటానని కాదు, ఉంటే కూడా నేను ఒక్కసారి అటు వెళ్తే అది ఆ హెచ్డి క్వాలిటీ ప్రింట్ నాకు మెమరీలోకి రావాలి. నేను తినే ఫుడ్ ఏదైతే ఉంటుందో ఆ ఫుడ్ తాలూకు మెమరీ కూడా నాకు ఉండాలి, ఆ టేస్ట్. అండ్ ఐఎమ్ గుడ్ ఎట్ దట్. నాకు యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ చెప్తున్నాను, చిన్నప్పుడు నేను తిన్న పదార్థాలు కొన్ని ఇప్పుడు లేవు, కొన్ని ఒక టైప్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ ఇప్పుడు దొరకట్లేదు. బట్ ఐ కెన్ స్టిల్ మెమరైజ్. దాన్ని రిప్లికేట్ చేస్తే ఏదైనా ఫ్యూచర్లో ఎక్కడైనా ప్రజెంట్లో కానీ ఎప్పుడైనా నేను తింటే అరే దానిలో ఉంది కదా అని చెప్పి నేను దీని మీద ఎక్కువ ఫోకస్ పెట్టి, సో ఐ రొమాన్స్ దట్. టేస్ట్ కానీ, కలర్స్ కానీ, వాసన కానీ, దృశ్యాలు, విజువల్స్ కానీ, సెన్సరీ థింగ్స్ ఏవైతే ఉంటాయో అది బాగా మెమరైజ్ చేసుకుంటా. అవి నాకు బాగా ఇష్టం. సో ఈ ప్రవాహాలు కొట్టుకెళ్ళిపోయి నేను ఆ 3 రోజుల్లో ప్యారిస్ చూశాను, లేకపోతే ఇంగ్లాండ్ వెళ్ళిపోయాను, అటు నుంచి అటు దుబాయ్ వచ్చినప్పుడు 2 days అంతా తిరిగేసాను, లేకపోతే 1 dayలో ఇది అయిపోయింది మస్కట్. అరే అంటే అంటే అదేమంటారు, బకెట్ లిస్ట్లో పెట్టుకుని ఒకటి టు డూ థింగ్స్ లిస్ట్లో కొట్టుకెళ్ళిపోతున్నట్టు కాదు. ఒక థాలి పెట్టారనుకోండి, 15-16 వెరైటీలు పెడితే అందులో 2 తింటా, మిగిలిన బాగాలేవు కాదు, ఈ 2 అంత బాగున్నాయి అని. సో ఐ జస్ట్ వాంట్ టు జ్యూస్ అవుట్. చాలా బాగా దాన్ని మొత్తం ఆస్వాదించాలి అన్నంత పిచ్చి. అది ప్రేమ కాదు, పిచ్చి. అది ఓకే. యాక్చువల్లీ మనం పెళ్లి గురించి వచ్చింది సార్, టాపిక్ అలా వెళ్ళిపోయింది. ఇంట్రెస్టింగ్ టాపిక్ కాబట్టి కొంచెం 2 questions నేను జ్యూస్ కొంచెం లాక్కోవడానికి 2 questions అడుగుతాను సార్. సందీప్ రెడ్డి వంగ గారు ఒక ఇంటర్వ్యూలో అన్నారు సార్, ఏమన్నారంటే పెళ్ళి అనేది మనం క్రియేట్ చేసుకున్నాం, నార్మల్గా పెళ్ళి అవసరం లేదు, ఒక అమ్మాయి అబ్బాయి కలిసే ఉండొచ్చు లైఫ్ లాంగ్, పెళ్ళి అనేది మనం క్రియేట్ చేసుకున్నాం, అది అవసరమే లేదని అన్నారు. సో మీకు అలాంటి ఆలోచనలు ఏమైనా ఉంటాయి సార్? అంటే ఇప్పుడు ఎవరితోనైనా కలిసి ఉండొచ్చు, లివింగ్ మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? నేను అంటుంది పెళ్ళి అన్నది ఇప్పుడు నేను ఇందాక చెప్పాను ఏంటి, ఫుడ్ గురించి, కలర్స్ గురించి. అదో దాని అర్థం ఏంటి, మీరు అడిగిన పెళ్ళికి రిలేటెడ్ ఆన్సర్ అది. ఎందుకంటే మనం ప్రేమ అన్నది ఉంటేనే ఒక మనిషితో ఉండాలనుకుంటాం. ఆ ప్రేమ అన్నది ఉండాలంటే ఇప్పుడు ఎలా చెప్పాలంటే, ఇప్పుడు మీరు నేను కలిసి ట్రావెల్ చేస్తాం అనుకోండి, బస్సులోనో కార్లోనో వెళ్తున్నప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్రూట్ ఉంది, ఒక యాపిల్ ఉంది, అదొకటే ఉంది. అది గబుకుని నేను తినబోతూ చూసి మీరు మనిషి, మీకు ఆకలి వేస్తుందని చెప్పి అర్థం చేసుకొని, యాపిల్ అంటే మీకు ఇష్టమేనా, తినే మూడు ఉందా, 2-3 questions అడుగుతా, డైరెక్ట్గా ఇచ్చాను. యాపిల్ తిందాం అనుకుంటున్నాను, తింటావా? ఆ తర్వాత మీరు చూస్తారు, అంటే ఆబ్వియస్గా మీకు అది ఇష్టం ఉందో లేదో, అంటే ఎంత పోర్షన్ ఇవ్వాలో కూడా అర్థం అవ్వాలి నాకు. తక్కువ 50% కట్ చేసిస్తే 2 ముక్కలు తీసి పారేసాను అనుకోండి, ఇచ్చినందుకు తిన్నాను, నాకు యాపిల్ ఇష్టం లేదంటే అది వేస్ట్ అయిపోతుంది. యూ గెట్ వాట్ ఐమ్ సేయింగ్. సో నేనేమంటానంటే, ఎంత ఇష్టం, యాపిల్ తింటావా, కట్ చేస్తే తింటావా, లేకపోతే ఏదైనా అవి ఏమైనా వేయాలా దానికి, ఇలాంటివి అడిగితే ఎలా ఉన్న తినేస్తాను పోయి ఆకలి వేస్తుందంటే కరెక్ట్ 50% కోసం మీకు ఇస్తాను. సో వీ బోత్ విల్ బీ ఎంజాయింగ్ ద ఫ్రూట్. మన ఆ నిమిషం గడిచిపోయింది, జర్నీ కంటిన్యూ అవుతుంటుంది. యాజ్ అ రూల్ వచ్చింది అనుకోండి, అది 50% నాకు ఇవ్వాలి కదా, నువ్వు ఇద్దరు కలిసి ట్రావెల్ చేస్తున్నప్పుడు ఆయన పెట్టినప్పుడు ఆ 50% కట్ చేస్తే నేను పూర్తిగా తినకుండా పారేయచ్చు, లేదా మీరు పారేయచ్చు. సో థింగ్స్ విల్ గో వేస్ట్. సో ఇమోషన్ అనేది ప్రతి మనిషికి ఒకేలాగా ఉండదు అన్నది ఏదైతే ఉంటుందో, నేను ఒక పర్సన్ ఇష్టపడడానికి, ఆ పర్సన్ నన్ను ఇష్టపడడానికి ఉండే కొలమానం ఏదైతే ఉంటుందో, మెజరు, 2 ఒకలాగా ఉండవు. అందుకు రూల్ కింద ఏదైనా పెడితే మనకు కష్టం అంటున్నాను తప్ప. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సినిమా చేస్తాం, ప్రొడ్యూసర్ వచ్చి 10 రోజులకి 10 రూపాయలు నీకు ఇస్తున్నాను, కాగితం మీద సంతకం పెట్టు, తర్వాత ఎక్కువ అడగకూడదు నువ్వు అంటే, అప్పుడు నేను సంతకం పెడుతున్నప్పుడు 10 రోజుల మించి ఇంకో రోజు కూడా ఎక్కువ అడగకూడదు అన్నది కూడా పెడతా. 10 రోజుల మించి వర్షం ఏదో వచ్చి ఇంకో రోజు పెరిగింది, మామూలుగా అగ్రిమెంట్ లేదనుకోండి, బ్రదర్ ఆ రోజు వర్షం పడింది కదా, ఇంకో రోజు బెలెవరు సార్, ఇంకో రోజు, ఒక రోజు ఏంటి 2 రోజులు ఏం చేద్దాం అన్నప్పుడు మరి ఆ 10 రూపాయలు ఉంచండి, 10 రూపాయలకే చేసేద్దాం అనొచ్చు. నేను 11 కాదు 12 చేద్దాం అన్నప్పుడు అతను 10 రూపాయలకి బదులు 11 రూపాయలు ఇవ్వచ్చు. నేను అడగకుండానే మీరు ఇంకో రోజు ఎక్స్ట్రా ఆఫర్ ఇచ్చారు, మీ మంచిదా నాకు అర్థం, నా మంచిదా నేను చూపించుకుంటున్నాను, 11 రూపాయలు తీసుకోండి. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ లవ్. ఇది మనం అగ్రిమెంట్ కాగితం మీద రావు. నేను అందుకు చెప్తున్నాను, ఇంక లివ్ ఇన్ రిలేషన్ అంటామా, ఇంక ఇమాజినేషన్ అంటామా, దానికి ఏం పేర్లు పెట్టినా
నేనేమంటున్నా అంటే ఇద్దరు మనుషులు కలిసి ఉంటాం అన్నది మళ్ళీ లివింగ్లో కలిసి ఉండేదే. అగైన్ ఐ హ్యావ్ మై ఓన్ డౌట్స్. ఇద్దరు కలిసి ఉంటే అది ఉండదని మనం అది కలిసి ఉండకూడదు. నాకు తెలిసి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఇద్దరు 2 వేరు ఫ్లాట్లో ఉండాలి, అట్లీస్ట్ 2 వేరు రూమ్లో ఉండాలి. ఆడికో రూము, ఆమెకు ఒక రూము, వాళ్ళిద్దరికి రూము, 3 బెడ్రూమ్ అంటే అదే నా కాన్సెప్ట్, నా అండర్స్టాండింగ్. అలా ఉండాలి తప్ప మన ఇద్దరం వైఫ్ అండ్ ఇద్దరం ఒక మంచం మీద పడుకో అది బాగున్నంతసేపు అన్నీ బాగుంటాయండి. చిన్న డిఫరెన్స్ వస్తాయి. ఆ మ్యూజిక్ దగ్గర, పడుకునే టైమింగ్ దగ్గర, ఆడు ఫోన్ చూస్తుంటాడు, ఏదో చదువుకుంటుంటుంది, ఏదైనా ఉండొచ్చు. 2 ఒకసారి అవు. ఈ ఒకరి పనుల మీద ఒకరు విసుక్కోవడం జరుగుతుంది. ఎందుకంటే పుస్తకాలు చదువుతావు, పడుకోవచ్చు కదా, లేకపోతే తినొచ్చు కదా, నేను తింటున్నాను, ఒక్కడే తింటున్నాను, నువ్వు వచ్చి కంపెనీ ఇవ్వచ్చు కదా, నాకు ఇవాళ తినాలందో నువ్వు నా షేర్ చేసుకోకపోతే అంత నేను ఒక్కదాన్నే తినలేను. అంటే వాడికి ఇష్టం ఉన్నా లేకపోయినా తినాలి, ఈమెకి ఇష్టం ఉన్నా లేకపోయినా పడుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. అది మనం ఫ్రెండ్స్ మధ్య భరించలేము. అన్న చెల్లెలు వాళ్ళు కొట్టుకుంటుంటారు ఇంట్లో, ఎందుకు? లివింగ్ టుగెదరే దానికి రీజను. అంతా కలిసి ఒక షెల్టర్ కింద ఉండటం వల్ల గొడవలు వస్తాయి. కొంచెం దూరం అయిపోయి ఈడో హాస్టల్, ఆమెకు స్కూల్లో ఉన్నప్పుడు చూడండి ఆ అన్న చెల్లెలు ఎంత బాగుంటారు, గింజుకుపోతారు. పెళ్ళిళ్ళు అయిన తర్వాత అమ్మాయిలు వెళ్ళిపోతారు కదా, ఇంట్లో ఆ పెళ్లి కాకముందు ఉన్న అన్న చెల్లెలు ఎంత కొట్టుకుంటారంటే చట్టం అన్నది లేకపోతే ఇద్దరు ఒకళ్ళు పొడి చేసి చచ్చిపోతారు, అంత ఘోరం ఉంటాయి. అలాంటి వాళ్ళు పెళ్ళి అయిపోయిన తర్వాత కొంతకాలం హ్యాపీ ఫీల్ అవుతాడు, ఆమె కూడా గొడవ. తర్వాత ఆ లైఫ్లో వాల్యూస్ తెలుసు, ఆ అన్న చెల్లెలు బాండింగ్ ఉంటుంది. ఎన్ని చూడొచ్చు మనం అలాంటివి. అంటే బ్యూటీ ఆఫ్ రిలేషన్షిప్ ఆర్ ఎనీథింగ్. మనం ఇందాక నేను చెప్పినట్టు 10 వెరైటీలు కాదు 2 వెరైటీలు తింటాను అనడంలో ఉన్నది ఏంటంటే బేసిక్గా అపురూపం అంటారు చూడండి. అది ఎందుకు వస్తుంది అంటే మిస్సింగ్ ఫ్యాక్టర్ ఉంటేనే వస్తుంది. ఎప్పటికప్పుడు అబండెంట్గా మనకి దొరికేస్తే, ఇప్పుడు ఇదివరకు మనకి పండగలు వస్తేనే సున్నుండలు, కజ్జికాయలు, ఈ చక్కెర పొంగలు, అంటే ఒక అకేషన్ ఉండాలి అవి వండడానికి చేయటానికి. అలా కాకుండా ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ స్వీట్ షాప్లో అక్కడ ఎక్కడ పడితే అక్కడ దొరికేస్తున్నప్పుడు దాని మీద క్రేజ్ పోయింది. యాజ్ సింపుల్ యాజ్ దట్. సో లివినా ఇంకోటా కాదు, కానీ నేనేమనుకుంటానంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయి కలిసి ఉండి ఒకరికొకరు నచ్చిన తర్వాత నాకు వేరే ఆప్షన్ వద్దు, ఈ మనిషితో కంటిన్యూ అవుదాం అన్న ఫీలింగ్ కలిగితే, అంటే దానికి కూడా రీజన్ ఒకసారి ఇక్కడ చెప్పేయటం అవసరం. ఎందుకంటే మనం రోజుకో మనిషిని కలుసుకుంటూ వెళ్తే అది ఎలా ఉంటుందో మనకు తెలియదు. అందులో మంచోళ్ళు ఉండొచ్చు, సైకోలు ఉండొచ్చు, క్రిమినల్స్ ఉండొచ్చు, రకరకాల కేటగిరీస్. మనం యూ నెవర్ నో ఎవరి దగ్గరికి ఎవరి నుంచి ఏం బయటకు వస్తే తెలియదు. సో అలా కాకుండా ఒక మనిషి మాదిరిగా అన్ని విధాలు మనకు కావాల్సినవన్నీ క్యాటర్ అవుతున్నాయి కదా, మనకు కావాల్సిన మెనూలో 50% ఐటమ్స్ అంటే ఒక పర్సంటేజ్ ఉంది కదా, కంటిన్యూ అవుదాం అనుకున్నప్పుడు చేసుకోవాల్సిన పెళ్ళి కాదు, దాన్ని మెయింటైన్ చేయడానికి కావాల్సిన పద్ధతులు. ఒక మంచి మొక్కను పెంచాలంటే ఏం చేయాలి? దానికి కావాల్సిన ఎరువులు వేయాలి, ప్రొటెక్షన్ ఇవ్వాలి, వాటర్ పోయాలి, సన్లైట్ వచ్చేలా చూడాలి, గాలి ఆడేలా చూడాలి. ఇంతే రిలేషన్షిప్. అలా కాపాడుకుంటూ ఎప్పటికప్పుడు మనం దీన్ని పోషించకపోతే ఈ రిలేషన్ నిలబడదు అన్న నిజం ఉండాలి, ఆ థ్రెట్ ఉండాలి. అంతే కట్టుకున్నాం కదా పడి ఉంటుంది ఎక్కడ పోదు, అది బ్యాడ్ అంతే. సార్ ఒకసారి ఇప్పుడు గుండె జరిగేంత అయిందే మీ స్టోరీకి నిజంగా చాలామంది, అంటే మీరు ఇప్పుడేమో ఇలా మాట్లాడుతున్నారు, అందరినీ చాలామంది ఆ స్టోరీ చూసి లవ్లో పడిన వాళ్ళు కూడా ఉండొచ్చు. కొంచెం రిలేటబుల్గా అనిపించి నిత్య ఇప్పుడు ఆ క్యారెక్టర్, ఆవిడ క్యారెక్టర్ చూసి అలాంటి అమ్మాయి వేరే చోట ఉంటే వాళ్ళ లైఫ్లో ఉంటే లవ్లో పడిన వాళ్ళు కూడా ఉంటారు. సో మీకు ఎప్పుడైనా నిజంగా గుండె జారిగల్లంత అయింది మూమెంట్ ఉందా మీ లైఫ్లో మొత్తంలో? అలాంటి మూమెంట్ నిజంగా చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. అంటే అదే నేను అంటున్నాను, గుండె జారిగల్లంత చూసి లవ్లో పడ్డా ఎవరు ఉండరండి. లవ్లో పడినాడు అనుకోకపోవడం గుండె జారిగల్లంత చూసి ఉంటాడు. అంటే కొన్ని న్యాచురల్ ప్రాసెస్ ఇవన్నీ. లవ్లో పడడం అన్నీ ఏంటంటే జీవితంలో పెద్ద పెద్ద అంబిషన్స్, గోల్స్ లేని వాళ్ళు చేసే పని. ఫ్రాంక్గా మాట్లాడుకుందాం. ఆడెవడో ఏదైనా ఒక రాకెట్ కొనుక్కోవాలి లేకపోతే ఏదో కొనుక్కోవాలి అన్నవాడికి ఆ లవ్ గివ్ కనబడవు. ఇప్పుడు ఏదో మెడిసిన్లో ఏదో ఒక మంచి ఇన్వెన్షన్ చేయాలి, లేకపోతే మంచి పెద్ద డాక్టర్ అవ్వాలి, ఎక్స్పర్ట్ని అయిపోవాలి, లేకపోతే ఇక్కడ పెద్ద హాస్పిటల్ కట్టాలి, లేకపోతే ఏదో పెద్ద ఎడ్యుకేషన్ సెంటర్, ఏదైనా గోల్స్ ఉంటాయి. కొంతమంది పెద్ద కాలేజ్ పెట్టుకోవాలి, ఆ వాళ్ళకి పెద్దగా అయితే ఉండదు. వాళ్ళు ఏం చేస్తారంటే న్యాచురల్ ఫినామినా, మనం ఒక కంపానియన్ ఉండాలి, లైఫ్లో పిల్లలు ఉండాలి, ఈ ప్రాసెస్ ఉండాలి కాబట్టి ఇంట్లో వాళ్ళకి వదిలేస్తారు. వాళ్ళు ఎవరిని చూస్తారు, పెళ్లి చేసుకుంటారు, చాలా హ్యాపీగా ఉంటారు వాళ్ళు కూడా. పాయింట్ ఏంటంటే ఈ లవ్, ఈ నిబ్బి ఈ ఫేజ్ నుంచి వచ్చిన తర్వాత ఈ సినిమాలు చూసి వాళ్ళకి నిజంగా ఇప్పుడు ఎలా ఉన్నాయంటే, ఇదివరకు వంట చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్. ఇప్పుడు స్విగ్గీలో ఒక బటన్ నొక్కితే వచ్చేస్తుంది. అన్నీ ఈజీ అయిపోవడం వల్ల, వర్క్ తగ్గిపోవడం వల్ల ఇంకా ఎక్కువ టైం వచ్చేసి ఈ మా జనరేషన్లో ఒక 20-30 years బ్యాక్ అప్పుడే అబండెంట్ టైంని లవ్కు వాడేవారు. ఇంకొంచెం ఎక్కువ అయిపోయేసరికి లవ్
ఇప్పుడు ఎలా ఉందంటే లవ్కి వాడుకోవడంతో పాటు ఇంకా ఎక్కువ టైం అయిపోయి కొట్టుకోవడం దాకా వెళ్తున్నారు. సో ప్రేమించుకున్నా కొట్టుకున్నా దానికి కారణం ఏంటంటే ఎక్కువ టైం ఉండటం వల్ల. అనుకున్న పని సాధించడం వరకే టైం ఉంటే ఆడికి ఏ గొడవ ఉండదండి. ఆడి పెళ్ళి దేనికి వెళ్ళడం. ఇప్పుడు నేను అన్నాను నాకున్న గోల్స్ కాదు, కానీ ఐఎమ్ నెవర్ ఫ్రీ టైం అన్నది నా లైఫ్లో లేదు. ఓకే, అంటే పని లేకుండా పడుకోవటం ఫ్రీ టైం కాదు. దట్ వాజ్ మై చాయిస్, దట్ వుడ్ బి మై చాయిస్. ఏంటి 2 days పడుకుందాం, ఏ పని చేయొద్దు, తిన్నాం, టీవీ చూడడం, పడుకోవడం, అది నా పని. టైం పాస్ కాదు, అది రొటీన్లో భాగం కాదు. సో అలాగ ఒక గోల్ ఉన్నోడికి ఏ గొడవ లేదు. కొంచెం ఎక్కువ టైం ఉన్నాడు ప్రేమించుకుంటాడు, ఇంకొంచెం ఎక్కువ టైం ఉన్నాడు కొట్టుకుంటూ ఉంటాడు, ఇంకొంచెం ఎక్కువ టైం ఉన్నాడు రీల్స్ చూస్తుంటాడు, వాట్ ఎవర్. ఇంకా ఎక్కువ టైంని ఎలా వాడుకోవాలో తెలియనప్పుడు వచ్చే చెత్తలు ఇవన్నీ. సో ప్రేమించుకోవడం చెత్త అని నేను ఎందుకు అంటున్నానంటే, అంటే చెత్త అంటే ఏంటంటే అకేషన్స్, సిగరెట్లు కాల్చడం, మందు కొట్టడం, ఇదంతా ఎలాగో అది ఎందుకు చేస్తాం, ఏం చేయాలో తెలియక. ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నాం, కాఫీ తాగొచ్చు, కాఫీ సరిపోదు, ఏదైనా మందు తాగితే ఇంకొంచెం వాగొచ్చు, అది అడ్డు పెట్టుకొని. సో ఎవ్రీథింగ్ హ్యాస్ అ రీజన్. ఏదో మీరు చెప్పినట్టు గుండె జరగాలంటే ఏంది, చూసి లవ్లో ఎవడు పడ్డావు, లవ్లో ఉన్నాడు, అది చూసి నచ్చుతాడు. ఆ లవ్ అన్నది నచ్చినోడికి ఆ గుండె జారు అసలు కనీసం అలా చూసి తీసేస్తాడు. అంటే వారు సినిమా చూసుకుంటాడు. ఓకే సార్. సో సార్ ఇందాక నుంచి కొడుతుంది, అది ఫస్ట్ నుంచి అడుగుదాం అనుకున్నాను. అంటే ఇప్పుడు ఎలాగో సరిపోదా శనివారం, ఇప్పుడు ఎలాగో మీరు సెట్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు షూటింగ్లో, పేరు కూడా అందులో సుధా అని ఉంది వికీపీడియాలో. ఇక్కడ చూస్తే కూడా రొమాంటిక్గా మంచిగా టీషర్ట్ వేసుకుని ఉన్నారు. ఏమన్నా ఆ క్యారెక్టరైజేషన్కి దీనికి సింక్ ఏమన్నా ఉందా సార్? పర్సనల్ చాయిస్ అనేది ఇదా టీషర్ట్? ఇది నా పర్సనల్, ఇది సినిమాలో కాస్ట్యూమ్ కాదు. సినిమాలో అదొక నెగిటివ్ పోలీస్ ఆఫీసర్ రోల్. అది సుధాకర్ వాడి పేరు, సుధా అని మెన్షన్ చేశారు. సో ఏదో అలా అడ్రస్ చేస్తుంటారు. ఇప్పుడు దయా అనేది సూర్య గారి పేరు, సూర్య గారి పేరు దయానందం, దయానందం రెండిట్లేదో డోంట్ రిమెంబర్. బట్ ఆయన అడ్రస్ చేసేది దయానే, నన్ను సుధాకర్ నా పేరు సుధా అని. సో ఆ ఇంట్రడ్యూస్ సుధా అని పెట్టారు. అప్పటికి అందులో ఆ పోస్టర్లో కూడా కలర్ఫుల్ టీషర్ట్ ఏముండదు, చాలా సీరియస్ లుక్ ఉంటుంది. అక్కడ ఉంది ఆ కాస్ట్యూమ్, ఆ టీషర్ట్ ఉంటుంది. సో ఇది కొంచెం మన వివేకాత్రే సినిమాలో చేసిన చేస్తున్న మూడోది. ఆ ఫస్ట్ ఫిల్మ్లో సంథింగ్ ఫిష్ అనే క్యారెక్టర్, అది పోలీస్ ఆఫీసరే. అది కొంచెం తింగరగా ఫన్నీగా ఉండే పోలీస్ ఆఫీసర్, కానీ పాజిటివ్ రోల్. అది చాలా పాజిటివ్, అంటే బెస్ట్ మెసేజ్ ఆఫ్ ద ఎంటైర్ ఫిల్మ్ ఆ క్యారెక్టర్ ద్వారా వస్తుంది. నెక్స్ట్ నేను చేసింది బాస్ రోల్, అంటే సుందరానికి. అది తింగరగా వాగే ఒక బాస్ క్యారెక్టర్, వండర్ఫుల్ డైలాగ్స్, అది కూడా బాగుంది. ఇదేంటంటే టోటల్ డిఫరెంట్, కొంచెం సీరియస్గా ఉంటుంది, నెగిటివ్ షేడ్ ఉంటుంది, ఫన్ ఎలిమెంట్ ఉంటుంది, కానీ డైలాగ్ ఉన్నట్టుగా యాక్షన్స్, ఎక్స్ప్రెషన్స్ అవన్నీ చాలా బాగా డిజైన్ చేశారు క్యారెక్టర్. నథింగ్ రొమాంటిక్, ఇట్స్ నాట్ ఎ లవ్ స్టోరీ బేసికలీ, చాలా డ్రామా, చాలా బాగుంటుంది మూవీ. యాక్షన్ థ్రిల్లర్ థ్రిల్లర్. సార్ ర్యాపిడ్ ఫైర్కి వెళ్దాం సార్. యాక్చువల్లీ కొంచెం ఫటాఫట్ వెళ్ళిపోదాం సార్, బికాస్ ఎక్కువ క్వశ్చన్స్ చూద్దాం. మీ టైం అంత ఫటాఫట్ నేను చెప్పగలను. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్టర్స్, ఈ యాక్టర్ లైఫ్లోకి మీరు ఎంటర్ అయిన తర్వాత చాలా మందికి బయట ఉన్న వాళ్ళకి అపోహలు ఉంటాయి. మీకు అలాంటి అపోహ ఏమన్నా ఉండి లోపలికి వెళ్ళిన తర్వాత ఇదా నిజం అని అనుకున్న మూమెంట్ ఏమన్నా ఉందా సార్? అపోహ ఏముండేదంటే, ఫస్ట్ యాక్టర్కి స్టేజ్ అనుభవం ఉండాలి, ఆ తర్వాత టెలివిజను, ఆ తర్వాత సినిమా, ఇలాగ ప్రోగ్రెషన్ అనుకున్నా. అంటే ఎల్కేజీ, ఫస్ట్ స్టాండర్డ్, సెకండరీ స్కూల్ అనుకున్నాను. అది కాదని తెలిసింది. యాక్చువల్గా టెలివిజన్లో బాగా పాపులర్ అయిపోవటం వల్ల ఏంటంటే సినిమాలో ఆఫర్స్ దాదాపు రావు. లక్కీగా అలాగా ఆ ఎఫెక్ట్ పడకుండా సినిమాలోకి వచ్చిన అతి ఫ్యూ మెంబర్స్లో నేను ఒకనే. పైగా మీరు అంటే అప్పుడు ఆయనేమో 55 అన్ని ఎపిసోడ్స్ చేశారు, నరేష్ గారు ఏమో ఆయన 40+ ఎంతో చేశారు, మీరు ఒక్కరే 200+ చేశారు ఎపిసోడ్స్. పైగా చాలా ఇంపాక్ట్ ఉంది. పైగా దానికి ముందు ఈ ఋతురాగాలు మేము అవి ఎక్కువ చూడడం, కానీ అమృతం అయితే మాకు బాగా ఫేవరెట్ కూడా చెప్తున్నాను. మాకు 2 అపోహలు ఉన్నాయి సార్. ఒకటి ఏంటంటే సినిమా వాళ్ళందరూ కోట్లకు పడగలెత్తుతారు, బాగా సంపాదించేసుకుంటారని ఒకటి. ఇంకోటి ఏంటంటే ఇది రంగుల ప్రపంచం కదా, వాళ్ళ లైఫ్ అంతా ఎంజాయ్మెంటే ఉంటుందని. వాటి గురించి ఏం చెప్తారు? రెండు నిజమే. అంటే ఇప్పుడు నేను కూడా యాక్టర్ని కోట్లకు పడగలెత్తానా? లేదు. రంగుల ప్రపంచం అంటే ఎస్, నేను ఆ రంగులన్నీ చూస్తున్నాను, ఎంజాయ్ చేస్తున్నాను. సో పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకి మీరు విన్నది అపో కాదు, అది వన్ సైడ్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్, హాఫ్ ఇన్ఫర్మేషన్. లైక్ ఎవ్రీవేర్. ఇప్పుడు భూమి మీద ఇది పగల రాత్రి అంటే ఆన్సర్ చెప్పలేం. ఇండియాలో పగల రాత్రి చెప్పగలం, ఎందుకంటే రెండు ఉంటాయి. సో ఈ సినిమానే కాదు, ఎక్కడైనా సరే సక్సెస్ అయితేనే హ్యాపీనెస్. ఓకే, సినిమా ఫీల్డ్లో కూడా కోట్ల పడగతిలో ఉన్నారు,
అసలు చేతిలో రూపాయి లేకుండా వచ్చి వాళ్ళు కొన్ని వందల వేల కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. ఎలా? ఆ సినిమాల ద్వారా కాకుండా ఆ సినిమాల నుంచి వచ్చేదాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేసాం, వాళ్ళు రియల్ ఎస్టేట్లు ల్యాండ్ల మీద పెట్టిన వాళ్ళే బాగా వేల కోట్లకి పడగలెత్తారు. బట్ అలా చూసుకుంటే సినిమా నుంచి వచ్చిందా కాదా? ఆ వేల కోట్లు ల్యాండ్ వాల్యూ, సినిమా వాల్యూ కాదు. సినిమా నుంచి వచ్చే డబ్బులు అక్కడ పెట్టారు. సో ఆ ఇన్వెస్ట్మెంట్ మైండ్ ఉన్న వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినా పెడతారు. కాబట్టి ఇక్కడ ఫ్యాన్స్ అమౌంట్ బల్క్లో వస్తే అలా పెడితే అది అవుతుంది అన్నది ఒకటి. ఆ ఫ్లిప్ సైడ్ ఏంటి, ఆ ఇన్వెస్ట్మెంట్ థాట్ లేని వాళ్ళు, ఆఫర్స్ అంత గొప్పగా రాని వాళ్ళు, వచ్చిన సరిగ్గా ప్రూవ్ చేసుకోలేని వాళ్ళు, సక్సెస్ అన్నది కనబడిన వాళ్ళు సఫర్ అవటం అనేది ఘోరమైన సఫరింగ్స్ కూడా ఉంటాయి. అంటే మనం ఈ ఫ్లిప్ సైడ్ ఎలా ఉంటుందంటే చెప్తాం కదా, ఎక్స్ట్రీమ్స్ అయితే ఎక్స్ట్రాడినరీ లేకపోతే డిజాస్టర్. సో అది ఆ ఎక్స్ట్రీమ్స్ రెండు ఉన్నాయి. రంగుల ప్రపంచం అంటే ఆబ్వియస్లీ దిస్ అ కలర్ఫుల్ ప్లేస్. ఎందుకంటే టూ మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి ఇక్కడ, బ్యూటీ అండ్ బ్రెయిన్. సో అది జెండర్ కాదు, బ్యూటీ అంటే అమ్మాయినే కాదు, అబ్బాయిలో కూడా అందం ఉంటుంది. బ్రెయిన్ అంటే అబ్బాయిలకే కాదు అమ్మాయిలు కూడా ఉంటుంది. బట్ ఈ రెండే మెయిన్ ఫ్యాక్టర్స్. ఈ రెండు ఫ్యాక్టర్స్తోనే ఇండస్ట్రీ రన్ అవుతుంది. సో ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ సార్. అంటే ఇప్పుడు మీరు నిద్ర లేచారు సార్, ఒక రోజు పడుకున్నారు, నిద్ర లేచారు, లేచిన వెంటనే మీకు తెలియదు మీకు వైఫ్ ఉన్నారు, అప్పుడు ఏం చేస్తారు? దూకేస్తా కిటికీలో నుంచి బయట. నాకు ఈ కళ వస్తుంది, భలే అడిగారు తెలుసా. అంటే నాకు తరచు ఒక 3-4 సార్లు నాకు కళ్ళు గుర్తుండవండి. ఓ 3 కళ్ళు గుర్తొస్తుంటాయి. ఆ 2 చెప్పని టైం వేస్ట్, మీరు అడిగిన ముందు చెప్తా. రిపీటెడ్గా వస్తుంది ఆ కళ. నాకు గుర్తుండి 7-8 సార్లు వచ్చి ఉంటుంది. లేస్తే నిజంగా నాకు వైఫ్ ఉంది. ఆ వైఫ్ కూడా ఏంటి, ఏదో ఇంట్లో పనులు చేసుకుంటూ పిల్లలు అది కాదు, జస్ట్ ఆల్మోస్ట్ లైక్ అంటే మన సినిమాలో చూస్తాం కాబట్టి రియల్ లైఫ్లో అలాగా ఫస్ట్ నైట్ అనమాట. అది తక్కువ చూడగానే పక్కనే వైఫ్ ఉంది, లేచింది, మన పెళ్ళి ఎప్పుడైంది, అసలు ఈయనతో ఏంటి, పొద్దున్న తెల్లారు లేచి సిగ్గుపడుతున్నా. గ్రేట్ మూమెంట్. ఒక్క నిమిషం ఆగింది, ఏంటిది పెళ్ళి అయిపోయింది అంటే పెళ్ళి అయిందా ఏంటి అంటే ఒకసారి రికలెక్ట్ అయితే ఏదో ట్రాన్స్లో చేసేసుకున్నా పెళ్ళి. ఇప్పుడు నాకు వద్దని చెప్పి ఆమె రిక్వెస్ట్ చేస్తుంటా, మనం విడిపోదామా, ఇలా వద్దు అది ఇది అంటే ఆమె ఏడుస్తుంటుంది. ఆమె ఏడుస్తుంటే మళ్ళీ తట్టుకోలేను నేను. ఈ కళ ఎన్నోసార్లు వచ్చింది నాకు. అరే వద్దు బాధపడి సర్లేదు ఇదే కంటిన్యూ అయిపోదాం అని వచ్చి ఆఖరికి ఫిక్స్ అవుతా. ఏదో ఆవేశంలో పోయి ఏదో పెళ్లి చేసేసుకున్నాను, ఇదేంటి ఇలా అయిపోయింది అని చెప్పి అనుకుని నిద్రలేస్తా. ఆహా ఉంటుంది. ఈ రెండిట్లో ఏది ఒరిజినల్ లైఫో ఏది కళ ఇప్పటికి తెలియదు. ఇది ఒకటి చెప్పేస్తాను మీరు అడగకపోయినా. నాకు వచ్చి ఇంకో కళ ఏంటి తెలుసా, నేను టక్మన్ లేచి నా ఫ్రెండ్ ఫ్రాన్సీ గడు లేపుతుంటాడు నన్ను. ఫ్రాన్సీ ఎవడంటే నాకు కాలేజీలో క్లాస్మేట్. నేను క్లాస్మేట్స్. యూజువల్గా అప్పుడప్పుడు అంటే ఆల్మోస్ట్ నాకు సెకండ్ టీచర్. క్లాస్ టీచర్ చెప్పింది అర్థం కాకపోతే వీడు చెప్తే నాకు అర్థమయ్యేది. లేపుతుంటాడు అనమాట, ఏంట్రా ఇంకా కాలేజ్కి వెళ్తా వెళ్దాం అని. లేచి నేను చెప్తాను అనమాట, అరే ఇది నాకు కళ వచ్చిందిరా. అంటే ఏంటంటే ఇలా నేను సినిమా ఫీల్డ్లోకి వెళ్ళానంట, మ్యూజిక్ చేశానంట, అది యాక్టింగ్ చేశానంట, టెలివిజన్ సీరియల్స్ చేశానంట, అమృతం అన్న సీరియల్ చేసి నా బాగా పేరు వచ్చి ఇదంతా కళ్ళ చెప్తుంటా. సర్లే పద క్లాస్కి వెళ్దాం, ఎకనామిక్స్ సార్ వెయిట్ చేస్తాను అని చెప్పి తీసుకెళ్తుంటాడు. ఇది గుర్తొస్తుంటుంది. ఇది కళ అది కళ నాకు ఎప్పటికీ ఇన్సెప్షన్ లాగా ఉంటుంది అనమాట. సో డ్రీమ్స్ అన్నది ఒక డిఫరెంట్ ఇది నాకు. నిజంగా ఇప్పుడు సరదా చెప్తున్నాం కానీ వచ్చేటప్పుడు ఆ కళ ఎంత రియలిస్టిక్గా ఉంటుందంటే అది నిజమని నమ్మి నాకు భయం వేస్తూ ఉంటుంది. అమ్మో ఇంత కళల ప్రపంచం ఇంత నేను చూసింది 25 ఏళ్ళుగా, ఇదంతా కళ అని ఒక్కసారి తీసిపారేసి మళ్ళీ నేను మా ఎల్బీ కాలేజీలోకి వెళ్తూ పుస్తకాలు పట్టుకొని అమ్మో ఫ్యూచర్ ఏంటి, సచ్ స్కేరీ థింగ్. లైక్ మీరు చెప్పిన పెళ్లి కూడా వస్తుంటుంది. ఇది మీరు అన్నారు కదా చాలా రియలిస్టిక్ గా. అమ్మమ్మ ఐ కాంట్ టేక్ అండి. అంటే ఒకటి చెప్తాను, నాకు పెళ్ళి అంటే నాకు నచ్చపోవడం కారణం ఇందాక నేను చెప్పిన రీజన్స్ అన్నిటి కాకుండా నాకు రెస్పాన్సిబిలిటీస్ అంటే నచ్చవు. ఐ థింక్ ఐ టోల్డ్ యూ, అది కూడా రూల్ లాగా ఉండకూడదు. నాకు రెస్పాన్సిబిలిటీస్ నచ్చవు. ఏదో నాకున్నవి చాలా ఉన్నాయి. నేను మా మదర్ని చూసుకోవాలి అంతే, నా కెరియర్ని చూసుకోవాలి, ఏదో కొంచెం ఫైనాన్షియల్గా జాగ్రత్తగా ఉండాలి. ఇంతకు మించి పిల్లలు ఆడే చదువుతున్నాడు, ఈ అమ్మాయి ఏం చదువుతుంది, ఆడేదో లవ్ లెటరు, ఈ అమ్మాయి ఏదో గొడవ, అసలు నా వల్ల కాదు. ఈ లవ్లు, వాళ్ళు సెటిల్మెంట్లు, అల్లుళ్ళు, కోడళ్ళు చెప్తున్నా నాకు ఏదో ఉక్కిరి బిక్కిరి అయిపోతాను, నా వల్ల కాదు. బట్ ఇందాక కల్లో గ్రేట్ మూమెంట్ అని డైలాగ్ లేచి చెప్తారన్నారు కదా సార్, ఆ గ్రేట్ మూమెంట్ వచ్చింటే బాగుండదు కానీ డైలాగ్ ఎందుకు సార్? అంతే, మూమెంట్ కోసం చేసుకుంటారు పెళ్ళి. మ్యారేజ్ ఇస్ లైక్ బాక్స్ ఆఫ్ చాక్లెట్స్. ఫర్ సింగిల్ చాక్లెట్ యూ నీడ్ టు బై ద ఫుల్ బాక్స్. ఓకే సార్. సో మీకున్న గుడ్ హ్యాబిట్ ఒకటి, బ్యాడ్ హ్యాబిట్ ఒకటి. గుడ్ బ్యాడ్ అని నాకు బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే, బ్యాడ్ హ్యాబిట్ నాకు తెలుసు, మిగిలిన గుడ్ హ్యాబిట్స్. ఒకటే బ్యాడ్ హ్యాబిట్, టెంప్టేషన్ ఫర్ ఫుడ్ అండి.
అది నేను దట్ ఈస్ సంథింగ్ లైక్ యూనో చాలా కష్టంగా ఉంటుంది. అది ఐ ఎంజాయ్ ఫుడ్, బట్ టెంప్టేషన్ ఉండకూడదు. అది బ్యాడ్ హ్యాబిట్ అని చెప్పాలంటే, నాకు బేసిక్గా బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే ఐ డోంట్ నో వేర్ టు స్టాప్ వాట్ ఎవర్ ఐ డూ. అంటే ఇంకా విపరీతమైన ప్యాషన్తో చేస్తా ఏ పని చేసినా. అది మీరు దేనికైనా ఆపాదించుకోవచ్చు. అది నేను స్టాప్ చేయాలన్న విషయం నాకు తెలియదు. ఇఫ్ ఐమ్ వాకింగ్, ఇఫ్ ఐమ్ టాకింగ్, ఇఫ్ ఐమ్ రైటింగ్ సంథింగ్, ఇఫ్ ఐమ్ రీడింగ్ సంథింగ్, ఇఫ్ ఐమ్ వాచింగ్ సంథింగ్, అది ఏదో పెద్ద డ్యామేజ్ అంటే చాలాసేపు కాళ్ళు నొప్పి ఏంటి ఇంత 5-6 hours అయిందా అని చెప్పి నేను రియలైజ్ అయ్యి ఆపాల్సిందే తప్ప ఐ డోంట్ నో ద లిమిట్. అది నాకు అది బ్యాడ్ గుడ్ నాకు తెలియదు, ఎందుకంటే దానివల్ల చాలా మంచివి కూడా జరిగినాయి. సో గుడ్ ఆర్ బ్యాడ్ అదే నాకు తెలుసు ఉన్నది, అది ఒక్కటే ఏంటంటే ఐ డోంట్ నో ద లిమిట్. ఐ జస్ట్ కీప్ డూయింగ్ ఆల్ ద టైం, పడిపోయేదాకా చేస్తూ ఉంటాను. సో యాక్చువల్లీ ఈ క్వశ్చన్స్ అనుకున్నావు కాదు, ఇప్పుడు అడుగుతాను. ఎందుకంటే మీరు చెప్పేవి యూజ్ అవుతాయి కాబట్టి. ఎవరికైనా అంటే మీరు ఇప్పుడు యాక్టర్ కాబట్టి మీకు చాలా నెంబర్ ఆఫ్ స్క్రిప్ట్స్ వస్తూ ఉంటాయి, కొన్ని మీరు రిజెక్ట్ చేయాలి. హౌ టు సే నో అనేది చాలా మందికి తెలియదు. నాకు కూడా తెలియదు. మీకు తెలుస్తారు, మీరు ఆ పేజ్ని ఎలా చేస్తారు? నేనంటే తెలియదు, కానీ ఈ మధ్య నేర్చుకున్నది ఏంటంటే డేట్స్ లేవని చెప్పడం, కొంచెం రెమ్యునరేషన్ ఎక్కువ చెప్పేయటం, అలాంటివి చేస్తుంటాను. యూజువల్గా నా లక్ కొద్ది ఏంటంటే నాకు వచ్చే కూడా చాలా డిఫరెంట్ రోల్స్ వస్తాయి, లిమిటెడ్గా వచ్చినా కూడా ఐ విల్ స్టాండ్ అవుట్. లక్కీగా నాకు రైటింగ్ అలాంటిది పడుతూ ఉంటుంది. నేను స్ట్రగుల్ ఏదో చేయాల్సిన అవసరం ఉండదు. లైక్ ఒక మేకప్ వేసుకో, ఒక లుక్ ఇవ్వాలి, ఏదో ప్రత్యేకంగా పర్ఫామ్ చేయాలి. ఆ కష్టం కష్టపడి యాక్ట్ చేశాడని మీకు ఎక్కడ ఎందుకు అనిపించింది అంటే ఇట్స్ ఆల్రెడీ గివెన్. నాకు ఫుల్గా ఇచ్చేసి ప్లేట్ నిండా అన్ని పెట్టి తిను అంటారు. ఆకలిగా ఉన్నాడు తింటాడుగా, అది పెద్ద ఆర్ట్ క్రాఫ్ట్, వాడు ఇంత కష్టపడి తింటున్నాడు అని ఎవరు అనుకోరు. తినడం ఆడ ఆకలి వేసింది, మంచి ఫుడ్ పెట్టింది, నేను అంత స్మూత్గా వెళ్తుంది తప్ప కెరియర్ టచ్ వుడ్. నా ఉద్దేశం ఏంటంటే బేసిక్గా ఇప్పుడు నాకున్న అదృష్టం ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్ డైరెక్టర్స్ కొత్త వాళ్ళందరూ వీళ్ళంతా స్కూల్ డేస్లో అమృతం చూసి పెరిగిన వాళ్ళు. సో వాళ్ళు ఏంటంటే ఇప్పుడు నా దగ్గరికి అందరూ డైరెక్టర్లు అయిన వాళ్ళందరూ ఒకప్పుడు అమృతం కుమ్మేసిన వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ నా దగ్గరికి వచ్చేసి ఏదో రాసేద్దాం ఏదో ఈ మధ్య మంచి ఫిల్మ్స్ వచ్చాయి. సో వాళ్ళు చూస్తుంటే నాకు మంచి రైటింగ్, కొత్త క్యారెక్టర్స్ వస్తున్నాయి. అందుకని ఏం కావాలి, యాక్టర్ కష్టపడి నేను ఎంతో పిండుకొని పిసుక్కుంటే తప్ప ఇది మనం చేయలేం అన్నది నాకు రాదు. చాలా నాకు దగ్గరగా రాస్తారు, నేను కూడా దాన్ని చక్కగా ఎగ్జిక్యూట్ చేయగలుగుతాను, స్మూత్గా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను లైఫ్లో. అది సో నో చెప్పడం అన్నది ఇట్స్ మస్ట్ అండి. తెలియకపోతే తెలుసుకోవాలి, తెలుసుకోకపోయినా అనేయాలి. వద్దు మనకి నచ్చంది మనం చేయకూడదు, అంతే. అది చెప్తాను కదా. సో నన్ను ఈ మధ్య ఒక అన్న అంటూ ఉంటున్నాడు సార్, ఏమంటే మిస్టర్ కన్ఫ్యూజన్ అని. అంటే నాకు 2-3 ఆప్షన్లు వస్తుంటే, ఒకేసారి 2-3 జాబ్ ఆఫర్లు వస్తుంటే ఏది పిక్ చేసుకోవాలో తెలియక న్యూట్రల్గా ఉండిపోయి లాస్ట్కి 3 వదిలేస్తున్నా. ఆ సిచ్యువేషన్లో ఉన్నాను అనమాట. సో ఇది హౌ టు పిక్ అనేది అది మీరు చెప్తుంది ఇది వేరు, నో చెప్పడం కాదు, ఇది ఎక్కువైపోయి మీకు ఆప్షన్స్. సేమ్ నాకు కూడా. నేను నిజంగా చెప్పాలంటే ఈ టాపిక్ మళ్ళీ పెళ్లి దగ్గరికి వెళ్తుంది. ఒక స్టేజ్లో నేను పెళ్లి చేసుకోకపోవడం కారణం ఏంటంటే నాకు టూ మెనీ గుడ్ ఆప్షన్స్ వచ్చాయి. ఎవరో ఒక అమ్మాయి దొరుకుంటే నాకు నేను ఫిక్స్ అయిపోయాడేమో, యూ నెవర్ నో. ఎందుకంటే ఒక 2 సందర్భాలు నేను పెళ్లి చేసుకుందాం అనుకున్నాను కూడా. ఎందుకంటే ఏదో నాకే బోర్ కొట్టి అంతేగాని చేసుకోలేం కాదు, టు బి వెరీ ఆనెస్ట్. చేసుకుందాం. కానీ మ్యాటర్ ఏంటంటే టూ మెనీ గుడ్ ఆప్షన్స్. లైక్ ఇప్పుడు మీరు చెప్పినట్టు నాకు కూడా రైటింగ్ ఒక మంచి ఆప్షన్ వస్తుంది, డైరెక్షన్ సైడ్ వస్తుంది, యాక్టింగ్ సైడ్ వస్తుంది. ఏం చేయాలో తెలీదు, ఏదో ఒకటి పట్టుకోవాలి, ఏదో ఒకటి ఎంచుకోవాలి. లైక్ యూనో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మూవీస్ బాహుబలి టైంలో నాకు ఒక ఆఫర్ వచ్చింది, అది ఇప్పుడు చెప్పొచ్చో లేదో, చాలా ఇంకా అందులో చేయటం చాలా పెద్ద విషయం. అదే టైంలో నాకు మనం సినిమా డైలాగ్ రైటర్గా వచ్చింది. లెక్కలు వేసుకున్నారు రెండిట్లో ఏంటి అని చూసుకున్నాను. అది యాక్టింగ్తో పోలిక రైటర్కి ఎప్పుడు ఉంటుంది, ఎందుకంటే ఇది నేను చెప్పుకుంటే తప్ప ఎవరికి తెలియదు, అది నేను చెప్పకపోయినా అందరూ తెలుస్తుంది. పైగా రాజమౌళి గారి సినిమా అంటే అది మళ్ళీ ఎప్పుడు వస్తుందో నాకే తెలియదు, వస్తుందో అది కూడా తెలియదు. కానీ ఐ హ్యావ్ టు చూస్ బిట్వీన్ దిస్ టూ. అప్పుడు నేనేం చూశానంటే లేదు అందులో అయితే నేను ఒకటే రోల్ చేయగలుగుతాను. రైటర్గా ఇందులో అన్ని రోల్స్ నేనే చేసినట్టు ఉంటుంది. అందులో ఎన్ఆర్ గారు ఉన్నారు, ఒక ఫ్యామిలీ ఉంది. సో ఐ ఫౌండ్ దీస్ పర్టికులర్ థింగ్స్ టు బి మోర్ ఎక్సైటింగ్ ఫర్ మీ. అంతే, మీరు కూడా అదే చేయాలి. ఏది ఎక్కువ ఎక్సైట్మెంట్ ఇస్తుందో అటు వెళ్ళిపోవాలి, అంతే. మీరు అన్నట్టు అది కూడా జరుగుతుందండి, చాలా ముఖ్యం. 3 పోతాయి. అప్పుడు ఏంటంటే బాధపడకూడదు యాక్చువల్గా. ఓకే మనకి ఇది కాదు ఇంకేదో ఉంది అన్నది పాయింట్. ఏంటంటే 3 వస్తున్నాయి అంటే ఎంత వాంటెడ్ ప్లేస్లో మీరు ఉన్నారో చూడండి, అది మీరు కౌంట్ చేసుకోవాలి. సార్ ఇప్పుడు క్రిటిసిజం, నెగిటివ్ రివ్యూస్ జనరల్లీ మీ పర్ఫార్మెన్సెస్కి అయితే రావు. బట్ మీరు డైరెక్షన్ ఫీల్డ్లోకి వచ్చారు కాబట్టి లాస్ట్ సినిమా నాకు తెలిసి మీరు ఎక్స్పెక్ట్ చేసినంత రిజల్ట్ రాలేదు. ఇంకా అండర్ రేటెడ్ మూవీ అది నా ఫీలింగ్ అయితే. దానికి ఇంకా డిజర్వ్డ్ మామ మశ్చింద్ర.
అది ఇంకా డిజర్వ్డ్ కానీ అంత రాలేదు. బికాజ్ అది ఆ కాన్సెప్టే కొత్త కాన్సెప్ట్. మామ పోలికలు, మేనమామ పోలికలు అనేది జనరల్లీ ఫాదర్ సన్ చూసాం, ట్విన్స్ చూసాం, లేదంటే ఎవరో ఇద్దరు తెలియని వ్యక్తులు ఒకలా ఉండడం చూసాం. బట్ మామ మేనల్లుళ్ళు చూడలేదు. కాన్సెప్ట్ విన్నప్పటి నుంచే మాకు కొత్తగా ఉంది. బట్ ఇంకా డిజర్వ్డ్ అబ్బా అనిపించింది. అంటే సో ఎంతో కొంత నెగిటివ్ రివ్యూ దానికి పడి ఉంటాయి. సో వాటిని ఎలా హ్యాండిల్ చేశారు? నేను చేయలేకపోయానండి నిజంగా. అంటే నేను ఏంటంటే బేసిక్గా మీరు అన్నట్టు కొంచెం సుఖం అలవాటు అయిపోయింది 5 ఏళ్ళుగా. వచ్చిన రోజు నుంచి కూడా నెగిటివ్ అన్నది లేకపోగా అన్ని పాజిటివే. ఏం చేసినా మెచ్చుకుండేవారు అందరూ. అసలు మీడియా నుంచి నాకు వచ్చిన సపోర్ట్ ఇంత అంత కాదు. గుండె జరగాలంతైంది సినిమాకి నన్ను మీడియా అంతా లేపి నన్ను ఎక్కడో పెట్టి, అంటే వర్త్ చూసే పర్సనల్గా ఏముంటుంది వాళ్ళకి మాత్రం. కానీ ఇవన్నీ ఒకెత్తు, ఒక మంచి ప్రయత్నం మిస్ఫైర్ అయ్యేసరికి నేను బాధపడ్డా. ఐఎమ్ వెరీ సెన్సిటివ్ అట్ ప్లేసెస్. నేను పర్సనల్ రిలేషన్షిప్స్లో కూడా ఈ పెళ్లి గిల్లి ఇవన్నీ మళ్ళీ అందరికి ఎందుకు వెళ్తున్నా టాపిక్ అన్ని రిలేటెడ్ కాబట్టి చెప్తున్నా. నాకు రెస్పాన్సిబిలిటీస్ నచ్చవు. అంటే సినిమా తీయడం కూడా రెస్పాన్సిబిలిటీ కదా, బట్ లిమిటెడ్ రెస్పాన్సిబిలిటీ. ఆ లిమిటెడ్ రెస్పాన్సిబిలిటీ మళ్ళీ ఫెయిల్ అయ్యి నాకు అనుకున్న క్రెడిట్ రాకపోగా నెగిటివ్ కూడా వచ్చేసరికి డెఫినెట్గా బాధ అనిపిస్తుంది. నేను ఈక్వల్గా అలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడను. నాకు ఏదైనా సక్సెస్ అయితే నేను చేసినంత రచ్చ మీకు చూస్తే ఎలా ఉంటుంది అంటే అనవసరంగా వచ్చింది రెడీకి సక్సెస్ అంత గోల్ చేస్తుంటా. ఫెయిల్ అయితే కూడా అమ్మో వీడికి ఎందుకురా ఫెయిల్యూరా, అమ్మ రెగ్యులేటర్ కాల్ పట్టుకుని మళ్ళీ రాయమని చెప్దాం వీడు ఏమైపోతాడు అన్న 2 ఎక్స్ట్రీమ్స్లో ఉంటుంది అన్న బాడీ లాంగ్వేజ్ ఎప్పుడు అంటే నా బిహేవియర్ కూడా, నా అప్రోచ్ కూడా. అతివృష్టి అనావృష్టి క్యాండిడేట్నే. సో సార్ మీకు ఛాన్స్ వచ్చి మీరు మళ్ళీ మీ పాస్ట్లోకి వెళ్ళొచ్చు. మీ యంగర్ సెల్ఫ్కి మీరు ఒక అడ్వైస్ ఇచ్చుకునే ఛాన్స్ ఉంటే, లేదంటే మీ యంగర్ సెల్ఫ్ చేసిన ఒక మిస్టేక్ని మీరు కరెక్ట్ చేయొచ్చు, వస్తే ఏం చేస్తారు అలా ఛాన్స్? బ్రిలియంట్ క్వశ్చన్ ఇది. నిజంగా నాకు నా ఫ్యాంటసీ ఇది ఎప్పుడు. నాకు ఐ సీరియస్లీ డోంట్ నో అండి. లైక్ ఐ టెల్ యూ వాట్, నేను మ్యాక్సిమం ఏం చేయొచ్చు కెరియర్గా ఇప్పుడు నేనున్న ప్లేస్లో మామ మస్జిద్ లాంటి సినిమా ఇంకొంచెం బాగా తీసుకుంటాం, లేకపోతే కెరియర్లో పాస్ట్లో కొన్ని మిస్ఫైర్ అనుకొని చేయొచ్చు, కరెక్టే. కానీ నేనేమంటానంటే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ విత్ ఆల్ ఇట్స్ ఈవెన్స్ అండ్ నాట్స్. లైక్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు టెల్ యూ ఈజ్ లైక్ ఇఫ్ ఐ గో ఎనీవేర్, ఇప్పుడు నోటెడ్ ఫేస్గా ఇప్పుడు నేను హైదరాబాద్లో కానీ ఇప్పుడు మా ఊరు వెళ్ళి విజయనగరం వైజాగ్ అటువైపు ఎటు తిరిగినా ఆ ఫ్రీడమ్ నాకు ఉండదు. కానీ కొంచెం అబ్రాడ్ వెళ్ళాను అనుకోండి, ఐ కెన్ డూ వాట్ ఎవర్ ఐ వాంట్. నా ఫ్రీడమ్ నాకు మళ్ళీ వచ్చేసి నేను ఎంజాయ్ చేస్తూ ఉంటాను. దానికి గల కారణం ఇంటర్నేషనల్ ఫేమ్ నాకు ఇంకా రాకపోవటం. సో సక్సెస్ అన్నది కూడా ఎంత అవసరం అంతే ఉండాలి. అంతకు మించి దాటి మన పనులు మనం చేసుకోలేక నాకు ఇష్టం వచ్చినట్టు నేను తింటా, నాకు 10 కిలోలు 15 కిలోలు 20 కిలోలు 30 కిలోలు వెయిట్ పెరిగిపోయినా అంటే అంటిల్ అండ్ అన్లెస్ ఇట్స్ నాట్ ఎఫెక్టింగ్ మై హెల్త్ ఐఎమ్ ఫ్రీ టు డూ ఎనీథింగ్. సో ఇప్పుడు నేను ఒక హీరోని అయ్యి 6 ప్యాక్ మెయింటైన్ చేసి కావాల్సిన తినలేని పరిస్థితి అలా రాకూడదు కదా. సో దట్స్ వాట్ ఐమ్ లుకింగ్ ఎట్. సో దే వోంట్ బి ఎనీ మచ్ అడ్వైజెస్ లైక్ యూ నో. సో మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన బుక్ ఒకటి, ఫిల్మ్ ఒకటి, రియల్ లైఫ్ క్యారెక్టర్, ఫిక్షనల్ క్యారెక్టర్? నాకు అలాంటి హండ్రెడ్స్లో ఉన్నాయండి. ఎందుకంటే మోటివేషన్ అనేది ఒక మనిషి ఒక పుస్తకం అని ఎక్కడ ఉండదు. అంటే మనకు మంచి కాదు చెడు చేసిన వాళ్ళు కూడా మనం మోటివేషన్ ఒక లెసన్ నేర్పించే వాళ్ళని చాలా గట్టిగా నమ్ముతాను నేను. ఎందుకంటే ఏమి చేయకూడదో తెలియటం కూడా చాలా ఇంపార్టెంట్. ఏం చెయ్యాలో మనకు అన్నీ నేర్పి అందరూ చెప్తుంటారు, కానీ ఏం చేయకూడదో చాలా చెప్పాలి. నేను ఐ థింక్ లైక్ యూనో ఆఫ్టర్ సమ్ టైమ్ ఐ మైట్ రైట్ అ బుక్ ఆర్ మేక్ అ వీడియో వ్లాగ్ ఆర్ సంథింగ్ లైక్ దట్, టెల్లింగ్ లైక్ వాట్ నాట్ టు డూ ఇన్ లవ్ ఆర్ మ్యారేజ్. రిలేషన్షిప్లో ఏం చేయకూడదు అన్నది ఒక సిరీస్లో చేద్దాం అన్నది నా ప్లాన్. సో వాట్ నాట్ టు డూ చెప్పేవాళ్ళు మనకు ఉంటారండి. వాట్ టు డూ చెప్తారు, అదంతా బాగానే ఉంటుంది, అదంతా వన్ సైడెడ్గా ఉంటుంది. అలా చేస్తే అవుతుంది అన్నది కూడా గ్యారెంటీ లేనప్పుడు ఏం చేయకూడదో చెప్తే అట్లీస్ట్ యూ వుడ్ నో వాట్ నాట్ టు డూ. వాట్ టు డూ అనేది యూ ఫైండ్ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్. ఇటు వెళ్తే గోడ ఉంది, ఇటు వెళ్తే నిప్పు ఉంది, అటు వెళ్తే లోయ ఉంది, అది చెప్పేస్తే ఓకే. ఇటు వెళ్ళాలంటే యూ ఎక్స్ప్లోర్ దట్. ఆ ఫన్ ఉండాలి కదా. నువ్వు ఇలా వెళ్ళిపో చదివిస్తే అది వస్తుంది అంటే ఎవడేసిన రూట్లో నడిచేసి అక్కడ వెళ్ళిపోయినా గెలిచేసిన. ఎండ్ ఆఫ్ ది డే యూ వాంట్ టు విన్ ఆర్ యూ వాంట్ టు ట్రావెల్, యూ వాంట్ టు ఎంజాయ్ ద జర్నీ ఇస్ ద పాయింట్. రివ్యూ చూసి సినిమాకి వెళ్ళకూడదు, ఇది మీరు ఫర్ ఫన్ అంతే. పోతే మహా అయితే బాగుపోతే 200 300 పోద్ది, కానీ మన ఒపీనియన్ చెప్పాలి. సో ఫైనల్లీ ఎవరిదన్నా ఒక పర్సన్ లైఫ్లో తొంగి చూడాలని అనిపిస్తుందా? అంటే ఇప్పుడు వచ్చి అంటే ఎవరో ఒకరు ఇంట్రెస్టింగ్ లైఫ్ మనకు అనిపిస్తుంది. నేను యాక్చువల్గా చేశాను. బాగా ఇష్టమైన వ్యక్తులు కొంచెం దగ్గర నుంచి చూసిన తర్వాత రియలైజ్ అయ్యి వద్దు దూరమే అందం. చందమామ కూడా ఇక్కడి నుంచి చూస్తే అందం తప్ప అక్కడికి వెళ్తే అదేం ఉండదు, నాకు తెలిసి ఊపిరి కూడా ఉండదు. సో దూరంగానే ఉండాలి, దూరమే అందం.
థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్. సో మీరు ఇలాగే మమ్మల్ని మా యూత్ని బాగా ఎంకరేజ్ చేయాలి, మీ మాటలు మమ్మల్ని ఇలాగే అంటే మాకు వాస్తవాలను తెలపాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఇస్ దర్శన్ సైనింగ్ ఆఫ్.